నమస్తే ఫ్రెండ్స్, అందరికీ మరి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అద్భుతమైన సెషన్ మనకి శ్రీలక్ష్మి దుగ్గిరాల మేడం వైజాగ్ నుండి. సిస్టర్ హుడ్ ఆఫ్ రోజ్ సమూహం అంటే ఎవరు, అసలు ఈ సమూహము ఓల్డ్ అట్లాంటిస్ మరియు న్యూ అట్లాంటిస్ తో గల సంబంధం ఏమిటి, మరి ఈ సమూహం అంటే గ్రూప్స్ ఆ ఈవెంట్ కి గల సంబంధం ఏంటి, మరి మీరు సిస్టర్ హుడ్ ఆఫ్ ది రోజ్ కి సంబంధించిన వారు అవునా కాదా తెలుసుకోవడం ఎలా? అంటే ఎంతో అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఈ టాపిక్స్ అన్నీ కూడా. సో మనం అదేనా కాదా అని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతో మందికి డౌట్స్ ఉంటాయి. నేను ఎందుకోసం వచ్చాను? ఏంటి అసలు? ఆహ్, అంటే ఎన్నో ఉంటాయి గదా! దాంట్లో ఈ సిస్టర్ హుడ్ ఆఫ్ రోజ్ గురించి మనం తెలుసుకోవడం అనేది చాలా చాలా హ్యాపీ. ఈరోజు ఉన్న వాళ్ళందరూ కూడా ఫిజికల్ గ్రూప్స్‌గా ధ్యానం ఎలా చేయాలి? ఎలా చేస్తే ఏం జరుగుతుంది? అవన్నీ విషయాలు కూడా మేడం చెప్తారు. ఓవర్ టు శ్రీలక్ష్మి మేడం. థ్యాంక్ యూ రంజిత్. సో ఈరోజు లాస్ట్ వరకు కంపల్సరీగా ఉండండి. సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ గ్రూప్స్ ఎట్లా ఫామ్ చేయాలి, ఏం చేయాలి, ఒక్క 7 నిమిషాలు మాత్రమే ధ్యానం ఉంటుంది. భౌతికమైన గ్రూప్స్ గనక ఫామ్ చేసే సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ అనే భౌతిక సమూహాలు ఫామ్ చేసినప్పుడు 7 మినిట్స్ మెడిటేషన్ చేస్తే యూ విల్ బి అ పార్ట్ ఆఫ్ సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ అన్నమాట. సో ఇవన్నీ ఎంత సింపుల్‌గా ఉంటాయి. ఎలాగా ఓల్డ్ అట్లాంటిస్‌కి మనం సంబంధించిన వాళ్ళమైతే కనుక అట్లాంటిస్ లెమూరియన్ సివిలైజేషన్‌కి సంబంధించిన వాళ్ళమైతే, ఇప్పుడు మరలా మనం ఎలాగా అవన్నీ రీఇన్వోక్ చేయాలనేవి షేర్ చేస్తాను. కళ్ళు మూసుకొని కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. కంప్లీట్‌లీ రిలాక్స్ యువర్‌సెల్ఫ్. మీ తల పైభాగంలో సోల్ స్టార్ చక్ర అద్భుతమైన కాంతి పుంజం వలె మెరిసిపోతున్నది. నాతో పాటు ఈ సోల్ ఇన్వొకేషన్ చెప్పండి. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను దైవిక ప్రేమని, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూప కల్పనని. ఈ మీటింగ్లో ఉన్న మనమందరము ఒక సర్కిల్లో నించుని ఉన్నాము. మనందరి సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతి పుంజంతో కలపబడుతున్నది. అలాగే మనందరము సోల్ స్టార్ చక్ర ద్వారా అనంతమైన శక్తికి మూల కారణమైన మూల చైతన్యానికి కూడా తెల్లని కాంతితో కలపబడుతున్నాము. మనము ఎక్కడి నుంచైతే వచ్చామో దానికి ఎల్లప్పుడూ అనుసంధానంలో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన యొక్క మూలం మూల చైతన్యం. ఆ మూల చైతన్యంతో ఎల్లప్పుడూ కనెక్టివిటీలో ఉంటూ ఇక్కడ మన యొక్క జర్నీని పూర్తి చేసుకోవాలి. మూల చైతన్యం నుంచి అనంతంగా వైట్ ఫైర్ ఆఫ్ ఫన్ మనందరి ద్వారా ప్రవహిస్తూ భూమి అంతా స్ప్రెడ్ అవుతున్నది. భూమధ్య భాగం వరకు వెళుతున్నది వైట్ ఫైర్ ఆఫ్ ఫన్. ఈ వైట్ ఫైర్ ఆఫ్ ఫన్ ద్వంద్వత్వాన్ని సమూలంగా నిర్మూలించి ఒకప్పుడు మనం ఏదైతే అయి ఉన్నామో ఆ ఏకత్వంలోకి మరలా మన తిరుగు ప్రయాణానికి సహాయం చేస్తూ ఉంటుంది. మీ సోల్ స్టార్ చక్ర ద్వారా M87 గెలాక్సీకి కూడా కనెక్ట్ అవ్వండి. కాస్మిక్ గాడెస్ ఆఫ్ లవ్ ఎనర్జీస్ తీసుకుంటూ బుద్ధి కోలం మనం ఎక్కడైతే ఉన్నామో అన్ని ప్రదేశాలలో బిల్డ్ చేసుకుందాం. ఇప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. మీ సోల్ స్టార్ చక్ర ఒక అద్భుతమైన
తెల్లని కాంతి పుంజం వలె మెరిసిపోతూ పెద్దదిగా అవుతున్నది. ఇప్పుడు సోల్ మంత్రం చెప్పండి. నేను ఆత్మని, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను దైవిక ప్రేమని, నేను నాచే నిర్ణయింప స్థిర రూపకల్పనని. ఇప్పుడు ఈ సంకల్పాన్ని చెప్పండి. నేను ఆత్మని, నిర్ణయింపబడిన ప్రదేశంలో బుద్ధికోలం నిర్మించుటకు మూల చైతన్యమని, ఇతర కాంతి జీవులని ఆహ్వానిస్తున్నాను. ఈ బుద్ధికోలం శాశ్వతంగా, పూర్తిగా యాక్టివ్గా అన్ని తలాలలోనూ మూల చైతన్యం ఆదేశం ప్రకారం ఉండాలి. ఇది ఇలాగే జరగాలి, ఇది ఇలాగే జరగాలి, ఇది ఇలాగే జరగాలి. ఇప్పుడు నిర్ణయింపబడిన ప్రదేశానికి పైన గాలిలో 9 మైళ్ళ దూరంలో తెల్లని కాంతితో మెరిసిపోతున్న 5 కొనలు గల తెల్లని నక్షత్రాన్ని ఊహించండి. తెల్లని కాంతి స్తంభం గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుండి బయలుదేరి 5 కొనలు గల నక్షత్రం ద్వారా నిర్ణయింపబడిన స్థలంలోకి ప్రవేశించి భూమధ్య భాగమునకు చేరినట్టు ఊహించండి. ఇప్పుడు అద్భుతమైన తెల్లని కాంతి వోర్టెక్స్ 5 కొనలు గల నక్షత్రం నుంచి బయలుదేరి సవ్య దిశలో తిరుగుతూ నిర్ణయింపబడిన ప్రదేశంలో ఉన్న అన్ని శక్తులను శుద్ధి చేస్తూ కాంతి మాత్రమే ఉండేటట్టు చేస్తున్నట్టు కొద్దిసేపు ఊహించండి.
ఇప్పుడు ఇలా ఏర్పడిన ఈ బుద్ధికోలం 5 కొనలు గల నక్షత్రం ద్వారా భూమి మీద, భూమి పైన, భూమి లోపల ఉన్న మిగిలిన అన్ని బుద్ధికోలములతో మరియు కాంతి బిందువులతో అసెండెడ్ జీవులు నిర్దేశించిన విధంగా అనుసంధానింపబడినట్టు ఊహించండి. ఇప్పుడు ఈ సంకల్పం చెప్పండి. మూల చైతన్యం పేరుతో నా యొక్క శాశ్వత కాంతి అయిన ఆయామ్ ప్రజెన్స్ పేరుతో ఇప్పుడు పూర్తిగా ఏర్పడిన ఈ బుద్ధికోలం శాశ్వతంగా అన్ని తలాలలో మూల చైతన్యం నిర్దేశించిన రీతిలో ఉండాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఇది ఇలాగే జరగాలి, ఇది ఇలాగే జరగాలి, ఇది ఇలాగే జరగాలి. మీ సోల్ స్టార్ చక్ర ద్వారా గాడెస్ ఐసిస్ కి కూడా ఈ సెషన్ అవుతున్నంత సేపు కనెక్టెడ్ గా ఉండండి. మదర్ ఐసిస్ కి కూడా నెమ్మదిగా 2 చేతులు తీసి కళ్ళ మీద వేసుకొని 5 సెకండ్స్ తర్వాత ఓపెన్ చేయండి. 5, 4, 3, 2, 1, 0. Thank you, Masters, for doing a Buddhic column meditation. సో ఇప్పుడు సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ అంటే ఆ సమూహం అంటే ఏంటో చూద్దాము. మీరు ఈ సెషన్ వింటున్నంత సేపు గాడెస్ ఐసిస్ తో కనెక్షన్ లో ఉండండి. బికాస్ గాడెస్ ఐసిస్ తో గనక మీకు ఏ జన్మలోనైనా ఎప్పుడైనా సంబంధం ఉండుంటే గనక అవన్నీ గుర్తు చేయబడతాయి. ఎప్పుడు ఎప్పుడా అనేది నాకైతే తెలియదు. హార్ట్ కనెక్షన్ తో హార్ట్ తో ఉండండి. అక్కడ కంప్లీట్ గా హార్ట్ లోంచి వచ్చే మాట వినండి. మైండ్ లోనున్న లాజిక్ ని అనాలిసిస్ ని ఆఫ్ చేయండి. సో అట్లాంటిస్ సివిలైజేషన్ టైంలో ఇందాక చెప్పినట్టు ఓల్డ్ అట్లాంటిస్ గురించి చెప్తున్నాను. అట్లాంటిస్ సివిలైజేషన్ టైంలో ఆ దేవతలందరూ కూడా భౌతిక శరీరాలతో ఈ భూమి మీద నడిచిన సమయం అది. అట్లా వాళ్ళు భౌతిక శరీరాలతో భౌతికంగా భూమి మీద తిరుగాడుతున్న టైంలో ఆ గాడెస్ కి ఒక గాడెస్ కి అంటే ఆ భూమి మీద తిరిగే గాడెస్
కి సంబంధించి 12 మంది ప్రీస్టెస్లు అంటారు. ప్రీస్టెస్లు అంటే తెలుగులో అయితే పూజారిని. ప్రీస్ట్ అంటే పూజారి, పూజారిని. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పూజారి, పూజారిని లేదా ప్రీస్ట్ అండ్ ప్రీస్టెస్ అంటే టెంపుల్‌లో పూజలు చేసేవాళ్ళు కాదు అక్కడ. అప్పట్లో టెంపుల్ అంటే పిరమిడ్, పూజ అంటే మెడిటేషన్, ధ్యానమే పూజ అప్పుడు. సో, ఆ గాడెస్‌కి 12 మంది ప్రీస్టెస్లు ఉండేవారు. ఒక్కొక్క ప్రీస్టెస్‌కి కూడా ఒక సర్కిల్ ఆఫ్ 12 అంటే ఆమె 12 మంది ప్రీస్టెస్లుంటే ఒక్కొక్క ప్రీస్టెస్‌కి మరొక 11 మంది లేడీస్, ఉమెన్ ఉండేవారు. అంటే టోటల్ 12 అంటే 12 సమూహాలుండేవి. ఒక్కొక్క సమూహంలో 12 మంది లేడీస్ ఉండేవారు. అందులో వన్ ఆఫ్ ద మెయిన్ లేడీ లేదా మెయిన్ ఉమెన్ ప్రీస్టెస్ అంటారు. ఆ 12 మంది ప్రీస్టెస్‌లు కూడా గాడెస్ నుంచి డైరెక్ట్‌గా గాడెస్ యొక్క మిస్టరీస్ అన్నీ కూడా లేదా గాడెస్ యొక్క సేక్రెడ్ నాలెడ్జ్ అంతా కూడా తీసుకుంటూ భూమి మీద ఎప్పుడూ ప్రశాంతత, హార్మోనీ, సామరస్యం, ప్రేమతత్వాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉండేవారు. ఈ సమూహాలని సిస్టర్‌హుడ్ ఆఫ్ ద రోజ్ అంటారు. అయితే అట్లాంటిస్ అయిపోయిన తర్వాత, కొన్నాళ్ళ తర్వాత అంటే అట్లాంటిస్ మరి జలప్రళయం వచ్చి మునిగిపోయిందనే సంగతి మీ అందరికీ తెలిసినదే. ఇది జరిగిన తర్వాత మరలా సివిలైజేషన్ భూమి మీద మొదలైన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈజిప్ట్‌లో మళ్ళా అప్పుడున్న ప్రీస్టెస్‌లు ఆ 12 మంది ప్రీస్టెస్‌లు కూడా ఐసిస్ యొక్క ప్రీస్టెస్‌లుగా అంటే గాడెస్ ఐసిస్ యొక్క ఆమె దగ్గర ఉండే ప్రీస్టెస్‌లు పూజారులుగా జన్మలెత్తడం అనేది జరిగింది. ఆ సమయంలో వారి యొక్క సేక్రెడ్ సింబల్ ఏంటంటే రోజ్ అన్నమాట. ఆ రోజ్ పెటల్స్ అనేది వారి యొక్క సేక్రెడ్ సింబల్. వీరందరూ కూడా అప్పట్లో గాడెస్ ఐసిస్ యొక్క గైడెన్స్‌లో ఉండేవారన్నమాట. తర్వాత రాను రాను ఆ సిస్టర్‌హుడ్ ఆఫ్ ద రోజ్ సమూహాలన్నీ కూడా గాడెస్ ఐసిస్ వెళ్ళిపోవడము, అలాగే ఆ ఉమెన్ అందరినీ కూడా కంప్లీట్‌గా ఎరేజ్ చేయడం అనేది జరిగింది. కొన్ని కారణాల వల్ల మీకు తెలుసు ఇక్కడున్న మేట్రిక్స్ మాయపొర కారణం వల్ల సంపూర్ణంగా తొలగించి వేయడం జరిగింది. సిస్టర్‌హుడ్ ఆఫ్ ద రోజ్ సమూహాలన్నీ కూడా సమూలంగా సప్రెస్ చేయబడ్డాయి. అంటే అణిచివేయబడ్డాయి. అయితే 2004 నుంచి 2012 మధ్యలో వీనస్ అండ్ సన్ వీరి యొక్క ట్రాన్సిట్ టైంలో మనకి ఆకాశంలో ఆ నక్షత్రాలు లేదా గ్రహాల తాలూకా అమరిక ఇండైరెక్ట్‌గా మనకి సిస్టర్‌హుడ్ ఆఫ్ ద రోజ్ సమూహాల్ని రీయాక్టివేట్ చేయమని మనకి వచ్చిన ఒక కోడెడ్ మెసేజ్ అది. అది కోడెడ్ సిగ్నల్ అన్నమాట. అంటే రహస్య సమాచారం ఉన్న సైన్ అన్నమాట అది. సో, అప్పుడు రావడం అయితే జరిగింది సిస్టర్‌హుడ్ ఆఫ్ ద రోజ్ అన్నీ రీయాక్టివేట్ అవ్వాలని. కాకపోతే 2012లో అయితే జరగలేదు ఆ రీయాక్టివేషన్ అనేది. 2014లో జూన్‌లో కాస్మిక్ గాడెస్ యాక్టివేషన్ అని ఒక మెడిటేషన్ జరిగింది. ఆ కాస్మిక్ గాడెస్ యాక్టివేషన్ మెడిటేషన్ చాలా చాలా సక్సెస్‌ఫుల్‌గా అనుకున్న దానికన్నా ఎన్నో వేల రెట్లు సక్సెస్‌ఫుల్‌గా జరిగి, ఇప్పుడు మీరు ఈ పిక్చర్‌లో చూస్తున్న ఈ రౌండ్ కలర్ ప్లానెట్ టైప్‌లో ఉంది కదా! బట్ ఇట్స్ నాట్ ప్లానెట్ అదొక ఆబ్జెక్ట్ అన్నమాట. దాన్ని 2012 VP113 అనే ఆబ్జెక్ట్ పేరు. ఈ ఆబ్జెక్ట్ ద్వారా ఆహ్, గాడెస్ యొక్క ఎనర్జీస్, లవ్ ఎనర్జీస్ అనేవి భూమి మీదకి అద్భుతంగా రావడం అనేది మొదలయ్యింది. ఆ టైంలో గెలాక్టిక్ గాడెస్ అంటే మీకు తెలుసు గెలాక్టిక్ సెంట్రల్ సన్ ఎలా ఉంటుందో అలాగే గెలాక్టిక్ గాడెస్ ఉంటుంది. ఆమె ద్వారా ఆ సిస్టర్‌హుడ్ ఆఫ్ ద రోజ్ ఎనర్జీస్ ఈ ఆబ్జెక్ట్ ద్వారా భూమి మీదకి రావడంతో మరల సిస్టర్‌హుడ్ ఆఫ్ ద రోజ్ సమూహాలన్నీ కూడా రీయాక్టివేట్ అవ్వడం మొదలయ్యాయి. ఆ సంవత్సరంలో 2014 జూలై సమయానికి ఒక 50 సిస్టర్‌హుడ్ ఆఫ్ ద రోజ్ గ్రూప్స్ అయితే వరల్డ్ వైడ్ ఫార్మ్ అయింది. ఇండియాలో మేము కూడా ఫార్మ్ చేసాం అప్పట్లో. మా ఇంట్లో ఉండేదన్నమాట ఆ సమూహం అనేది. అంటే ఏం లేదు మనం ఎలా అయితే మెడిటేషన్ క్లాస్‌కి అటెండ్ అవుతామో, ఇన్ ద సేమ్ వే మేము కూడా వీక్లీ వన్స్ అంటే వారానికొకసారి భౌతికంగా మెడిటేషన్ సెషన్‌కి మీట్ అయ్యి గాడెస్ వోర్టెక్స్ మెడిటేషన్ అనేది చేసేవాళ్ళం అన్నమాట. సో, అప్పుడు ఆ 2014లో జరిగింది. జరిగిన తర్వాత మరలా కొన్నాళ్ళకి మరుగున పడిపోయింది అదంతా కూడా. మరలా అంటే సిస్టర్‌హుడ్ ఆఫ్ ద రోజ్ సమూహాలు అంటే అక్కడ ఎవరైతే ఫార్మ్ చేసారో వాళ్ళ మటుకు వాళ్ళే చేసుకోవడమే తప్ప మరలా
ఆ పని ముందుకైతే వెళ్ళలేదు. తర్వాత ఏంటంటే మళ్ళీ కాంతి బలగాలు అడగడం జరిగింది. ఎవరైతే స్త్రీ పురుషులు అంటే స్త్రీలు మరియు పురుషులు ఉమెన్ అండ్ మెన్ ఎవరైతే దే హావ్ ఎన్ ఇన్నర్ కనెక్షన్ విత్ ద గాడెస్ వాళ్ళ అంతరంగంలో అనిపిస్తుందో ఆ దేవతతో కనెక్షన్‌లో ఉన్న ఆ దేవత ఐసిస్ అవ్వచ్చు, ఆదిపరాశక్తి అవ్వచ్చు, కాళీమాత అవ్వచ్చు, దుర్గాదేవి అవ్వచ్చు, లక్ష్మీదేవి అవ్వచ్చు, రాధ అవ్వచ్చు, పార్వతి అవ్వచ్చు, సీత అవ్వచ్చు, ఎవరైనా వాటెవర్ ఇట్ మే బి వీరందరూ కూడా రకరకాల అంశాలు ఆ దేవత యొక్క అంటే మూల చైతన్యం యొక్క గెలక్టిక్ గాడెస్ యొక్క రకరకాల అంశాత్మలు తప్ప వాళ్ళు వీరు వేరు కాదు. వారెవరితోనైనా కూడా మీకు ఇన్నర్‌లో హార్ట్ నుంచి కనెక్షన్ అనిపిస్తే గనక మీరు డెఫినిట్‌గా మళ్ళీ సిస్టర్‌హుడ్ ఆఫ్ ద రోజ్ గ్రూప్స్‌ని రీయాక్టివేట్ చేయవలసిన అవసరం అయితే ఉంది అని లైట్ ఫోర్సెస్ అయితే అప్పట్లో చెప్పడం జరిగిందనమాట. 2018లో చెప్పడం జరిగింది మరల. చెప్పడం జరిగిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే 2018లోని మరలా మేము మొదలుపెట్టడం జరిగింది. మే మంత్‌లోని సిస్టర్‌హుడ్ ఆఫ్ ద రోజ్ మరలా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏం చేస్తామంటే వారానికొకసారి కంపల్సరీగా అది ఏ రోజైనా అవ్వచ్చు. మీ ఇష్టం. మీ కన్వీనియంట్. ఫిజికల్ గ్యాదరింగ్ మనం మెడిటేషన్ క్లాస్‌కి ఎలా గ్యాదర్ అవుతామో అలాగా. కానీ మినిమమ్ ముగ్గురుండాలి గ్యాదర్ అయ్యి. దెన్ గాడెస్ వోర్టెక్స్ మెడిటేషన్ అని చేస్తాం. ఈరోజు మనం ఫ్లవర్ ఆఫ్ లైఫ్ మెడిటేషన్ అయిన తర్వాత నేను చేయిస్తాను. అది 7 మినిట్స్ మెడిటేషన్ ఉంటుందన్నమాట. మనం దేవతా ధ్యానం ఏదైతే చేసేవాళ్ళమో దాన్ని ఈ మధ్య కాలంలో ఒక నెల రోజుల క్రితం భూమి మీద జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వలన ఆ 15 నిమిషాల మెడిటేషన్ అవసరం లేదు. 7.5 మినిట్స్ మెడిటేషన్ సరిపోతుందని దాన్ని మళ్ళీ లైట్ ఫోర్సెస్ మార్చడం అనేది జరిగింది. యాక్చువల్‌గా మరి ఆ మెడిటేషన్ బయటికి పబ్లిష్ అవ్వలేదు కాబట్టే నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను మీ అందరితో షేర్ చేయకుండాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది దీన్నే సేక్రెడ్ సింబల్ ఆఫ్ రోజ్ అంటారు. సిస్టర్‌హుడ్ ఆఫ్ ద రోజ్‌కి ఇది సింబాలిక్ రిప్రజెంటేషన్ అన్నమాట. దెన్ మీరందరూ ఎప్పుడైతే మినిమమ్ ముగ్గురుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు రావటంలా ఇది కరోనా టైం కదండీ అని ఏమైనా మీరు అనుకుంటే గనక మీ ఇంట్లో ముగ్గురున్నా చాలు. ఇప్పుడు ఎందుకంటే మా ఇంట్లో ముగ్గురం ఉంటాం. మేము ముగ్గురం ఉంటాం కాబట్టే మా ఇంటికి ఎవరొచ్చినా రాకపోయినా డజంట్ మ్యాటర్ మేము ముగ్గురము ఆ సిస్టర్‌హుడ్ ఆఫ్ ద రోజ్‌ని శాశ్వతంగా ప్రతి వారం జరిపించగలమనే కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మేము మొదలెట్టుకున్నామన్నమాట. ఏం చేస్తామంటే ఒకరోజు మనం ఏదైతే ఒక పర్టిక్యులర్ డే అనుకుంటామో ఆ రోజు గాడెస్ వోర్టెక్స్ మెడిటేషన్ చేస్తాం. అలాగే ఆ దేవతతో మన ఇన్నర్‌లో హార్ట్ టు హార్ట్ కనెక్షన్ నేను ఎన్నో సార్లు చెప్తా ఉంటాను. మీలో ఉన్న ఫెమినైన్ యాస్పెక్ట్ అంటే స్త్రీతత్వ శక్తి సంపూర్ణంగా యాక్టివేట్ అవ్వాలి. అయి ఆ దేవత యొక్క ఆ క్వాలిటీస్ అన్నీ కూడా మనలో వస్తూ అన్‌కండిషనల్ లవ్ అనివ్వండి, కంపాషనేట్ హార్ట్ అనివ్వండి, ఇవన్నీ డెవలప్ అవుతున్నప్పుడు ఈవెంట్ టైమ్‌లో మనందరి ద్వారా ఆ మెడిటేషన్‌లో మనం కూర్చున్నప్పుడు ఆ గెలాక్టిక్ పల్స్ ఎనర్జీస్ భూమిలోకి ట్రాన్స్‌ఫర్ చేసే బాధ్యత సిస్టర్‌హుడ్ ఆఫ్ ద రోజ్ సమూహాలదే. గుర్తుపెట్టుకోండి. సిస్టర్‌హుడ్ ఆఫ్ ద రోజ్ పాత్ర ఏంటి? ఈవెంట్ టైమ్‌లో వారు ఆ మెడిటేషన్స్‌లో అంటే ధ్యానంలో నార్మల్‌గా మీరు ధ్యానంలో కూర్చొని ఆ గెలాక్టిక్ పల్స్ ఎనర్జీస్ మీ ద్వారా వస్తూ భూమి అంతా స్ప్రెడ్ అవుతూ ఆ ఫెమినైన్ ఎనర్జీస్ గుర్తుపెట్టుకోండి. గెలాక్టిక్ పల్స్ అన్నా, ఈవెంట్ పల్స్ అన్నా నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ఫెమినైన్ యాస్పెక్ట్ ఆఫ్ ఎనర్జీ. అప్పుడొచ్చే శక్తి స్త్రీ తత్వపు శక్తే వస్తుంది. ఎందుకంటే భూమి చుట్టూ ఉన్న మాయ పొర పురుష తత్వ శక్తితో నిర్మించబడి ఉంది. ఇది చాలా మందికి ఎవ్వరికి మోస్ట్‌లీ భూమి మీద సింగిల్ డిజిట్ నంబర్‌లోనే తెలుసు మనుషులకి. చాలా మందికి తెలియని విషయం ఇది. ఈ మేట్రిక్స్ భూమి చుట్టూ ఉన్న మాయపొర పురుష తత్వ శక్తితో నిర్మించబడి ఉంది కాబట్టే భూమి ఇలా ఉంది. ఇక్కడ బ్యాలెన్స్ రావటం లేదు కాబట్టే ఇలా ఉంది. ఆ బ్యాలెన్స్ రావాలి అంటే మనందరి ద్వారా ధ్యానం జరుగుతూ సిస్టర్‌హుడ్ ఆఫ్ ద రోజ్ గ్రూప్స్ రియాక్టివేట్ అవుతూ ఆ ఫెమినైన్ ఎనర్జీస్ లేదా దేవతా శక్తిని యాంకర్ చేస్తూ ఉన్నప్పుడు గెలాక్టిక్ పల్స్ లేదా ఈవెంట్ పల్స్ వచ్చినప్పుడు అది కూడా ఫెమినైన్ యాస్పెక్ట్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మన ద్వారా ఆ ఫెమినైన్ ఎనర్జీస్ ఉన్నాయి కాబట్టి మనము యాజ్ ఏ పార్ట్ ఆఫ్ సిస్టర్‌హుడ్ ఆఫ్ ద రోజ్ మనము సులువుగా ఎనర్జీస్‌ని గెలాక్టిక్ పల్స్‌ని తీసుకొని భూమి అంతా కూడా స్ప్రెడ్ చేసే
ఛాన్స్ లేదా ఆ ఎనర్జీస్, ఆ ఫ్రీక్వెన్సీస్ మనకుంటాయి కాబట్టే మన ద్వారా అద్భుతమైన ఎనర్జీస్ వస్తాయి. ఇట్స్ అన్ ఇమ్మెన్స్ ప్లెజర్ ఎనర్జీస్ ఉంటాయండి. గెలాక్టిక్ పల్స్ అంటే చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట ఎనర్జీస్. అంటే ఈవెంట్ పల్స్ అనేది. సో మీకు వీటిలో దేనితో సింక్రొనైజేషన్ హార్ట్‌లో అనిపిస్తే గనక డెఫినిట్‌గా గ్రూప్ ఫార్మ్ చేయండి. నేను ఇంకా చెప్తాను రూల్స్ అన్ని ఏముంటాయనేది. అలాగే ఈవెంట్ సపోర్ట్ గ్రూప్స్ అనేవి రిప్రజెంట్స్ మాస్క్యులైన్ యాస్పెక్ట్. వీటిని ప్రిపేర్ ఫర్ చేంజ్ అంటారు. నో డౌట్ మనందరము 2 గ్రూప్స్‌కి సంబంధించిన వాళ్ళమండి. ఎందుకంటే ఆ ఐసిస్ టైంలో గాడెస్ ఐసిస్ టైంలో మీరు సిస్టర్‌హుడ్ ఆఫ్ ద రోజ్ అంటే ఒక స్త్రీ అయ్యుండి పార్ట్ ఆఫ్ సిస్టర్‌హుడ్ ఆఫ్ ద రోజ్ అయితే పురుష జన్మలు తీసుకున్నోళ్ళు కూడా ఉంటారు. వాళ్ళేమి అందులో పార్ట్ కాదనుకోవద్దు. గుర్తుపెట్టుకోండి. సిస్టర్‌హుడ్ ఆఫ్ ద రోజ్‌కి కంప్లీట్‌గా సపోర్ట్ ఇస్తూ బ్రదర్‌హుడ్ ఆఫ్ ద స్టార్ అని ఒక గ్రూప్ ఉంటుంది. ఆ బ్రదర్‌హుడ్ ఆఫ్ ద స్టార్ అనేవాళ్ళు ఈ ఎస్ఓటీఆర్, దీని సిస్టర్‌హుడ్ ఆఫ్ ద రోజ్‌నే షార్ట్ ఫామ్‌లో ఎస్ఓటీఆర్ అంటాము. ఈ ఎస్ఓటీఆర్ గ్రూప్‌లో ఉన్న లేడీస్‌కి ప్రొటెక్షన్ ఇస్తూ, వాళ్ళకి అవసరమైనవి ఇస్తూ, అప్పట్లో వరల్డ్ వార్ 2ని ఎంతో డ్రాస్టిక్‌గా అంటే సెకండ్ వరల్డ్ వార్ మీద లాట్ ఆఫ్ ఇంపాక్ట్‌ని తగ్గించి ప్రశాంతత ఎనర్జీస్ ఆ రాజుల ద్వారా ఎంతో కొంత, రాజులంటే అప్పట్లో ఉన్న లీడర్స్ ద్వారా తీసుకొచ్చిన కెపాసిటీ ఉందండి. ఎస్ఓటీఆర్ అండ్ బ్రదర్‌హుడ్ ఆఫ్ ద స్టార్ ఈ రెండిటికి కూడా. సో ఎప్పుడూ కూడా ఎస్ఓటీఆర్‌లో ఓన్లీ లేడీసే ఉంటారనుకోవద్దు. లేడీస్ అండ్ జెంట్స్, ఉమెన్ అండ్ మెన్ ఇద్దరు ఉంటారు. హూ హ్యావ్ ఎన్ ఇన్నర్ కనెక్షన్ విత్ గాడెస్. ఆ గాడెస్‌తో అంతరంగంలో కనెక్షన్ ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ ఎస్ఓటీఆర్. ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైతే ఎస్ఓటీఆర్‌లో ఒక పార్ట్ అవుతారో లేదా మీ ద్వారా ఎస్ఓటీఆర్ గ్రూప్ అనేది ఫార్మ్ అవుతుందో, మీరు చింతామణి ఎనర్జీ గ్రిడ్‌కి కూడా కనెక్ట్ అయ్యి కంప్రెషన్ బ్రేక్ త్రూ అంటే ఈవెంట్ పల్స్‌ని మీ ద్వారా మళ్ళీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంటుంది. మీ ద్వారా ఎనర్జీస్ అన్నీ కూడా భూమిలోకి వెళ్తూ ఉంటాయన్నమాట. అందుకే కంపల్సరీగా ఎవ్రీ వీక్లీ వన్స్ మీట్ అవ్వడము, ఆ ఫ్రీక్వెన్సీస్ మెయింటైన్ చేసుకుంటూ ఉండడము, గాడెస్ వర్టెక్స్ మెడిటేషన్ చేయడము అండ్ ఆ గాడెస్ యొక్క ఎనర్జీస్ ఆఫ్ లవ్ అండ్ హార్మనీని హ్యాపీగా ఈవెంట్ టైంలో మొత్తం భూమంతా స్ప్రెడ్ చేయాలి అని లైట్ ఫోర్సెస్ చెప్తా ఉంటారు ఎస్ఓటీఆర్ ద్వారా. ఇంతే కాకుండా ఇంకొక అద్భుతమైన పాయింట్ అండి ఇది. మీకు ఏ మెడిటేషన్ ద్వారా కూడా సాధ్యపడనిది. మీరెప్పుడైతే సిస్టర్‌హుడ్ ఆఫ్ ద రోజ్ గ్రూప్స్ ఫార్మ్ చేస్తారో, గాడెస్ వోర్టెక్స్ మెడిటేషన్ చేసినప్పుడు ఆ వోర్టెక్స్ ఆఫ్ ఎనర్జీ అంటే ఒక ఎనర్జీ సుడిగుండం ఫార్మ్ అవుతుంది. దాంట్లోంచి వచ్చే వైబ్రేషన్స్ వలన మీ యొక్క ఆత్మ కుటుంబీక సభ్యులు అంటే సోల్ ఫ్యామిలీ మెంబర్స్‌ని స్పిరిచువల్ యాక్టివేషన్‌తో కంప్లీట్‌గా ఒక సోల్ ఫ్యామిలీ మండలాగా ఏర్పడతారండి. అంటే ఇప్పుడు మీరిక్కడున్నారు. ఉదాహరణకి ఎక్కడో యూఎస్ఏలో మీ సోల్ ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు. మీరిద్దరూ కూడా ఎట్ ఏ టైమ్ చేసినా, చెయ్యకపోయినా, ఒకళ్ళు ఒకసారి, ఇంకోళ్ళు ఇంకోసారి చేసినా, ఒకళ్ళు చేసి ఇంకోళ్ళు చెయ్యకపోయినా కూడా సంబంధం లేదు. ఎవరో ఒకళ్ళు చేసినా కూడా ఆ వోర్టెక్స్ ఆఫ్ ఎనర్జీస్ మీ సోల్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కనెక్ట్ అవుతూ వాళ్ళని కూడా యాక్టివేట్ చేయడానికి హెల్ప్ చేస్తుందండి. అలా హెల్ప్ చేసినప్పుడు ఏంటంటే, మొత్తం ప్లానెట్‌లో భూమి మీద సోల్ ఫ్యామిలీ మండల అంటాం. ఎందుకంటే, ఈ ఆత్మ కుటుంబీకుల వ్యవస్థలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేస్‌లో జన్మ తీసుకొని దే ఫార్మ్ ఏ మండల అన్నమాట. ఇలా మండలాగా ఏర్పడిన వాళ్ళందరూ కూడా రీయాక్టివేట్ అవుతారండి. దట్ ఈస్ వాట్ ఐ అచీవ్డ్ అండి. నేను 2014 నుంచి చేస్తున్నాను ఎస్ఓటీఆర్. తర్వాత ఒక 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. మళ్ళీ 2018లో స్టార్ట్ చేసినప్పుడు బిలీవ్ మీ వాట్ ఐ అచీవ్డ్ ఇన్ మై లైఫ్ ఈస్ ట్రెమెండస్ అండి. అద్భుతమైన విషయాలు నా జీవితంలో నేను సాధించాను. అంటే నేను ఎప్పుడూ అయితే బయటికైతే చెప్పలేదు మీకెవరికీ. నాకు తెలుసండి నా సోల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరనేది నేను తెలుసుకున్నాను. నేను మీట్ అయ్యాను. ఎన్నో చేశాను. అయితే మీరు 2 సంవత్సరాలు చేయాలా, సంవత్సరం చేయాలా, నెల చేయాలా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. నిజంగా మీకెప్పుడు తెలుస్తాయనేది ఇట్స్ ఎ డివైన్ ప్లాన్ అండి. ఇలా తెలుస్తుంది, ఇలా ఉంటుందని నేనైతే ఎవ్వరికీ హామీ పత్రాలు నేను రాసివ్వటం లేదు. మీరు అది కరెక్ట్‌గా అర్థం చేసుకుంటూ ఉండండి. చేస్తూ పోవాలి ఎక్స్‌పెక్టేషన్ లేకుండా. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా మీరు చేస్తూ వెళ్ళినప్పుడు
మీరు మీ సోల్ ఫ్యామిలీ మండలాలో ఒక యాక్టివేషన్, ఒక కదలిక తీసుకొచ్చినప్పుడు డెఫినెట్‌గా ఆ టైం వచ్చినప్పుడు డివైన్ ప్లాన్ ప్రకారం మీ యొక్క సోల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మిమ్మల్ని మీట్ అవుతారు. అలాగే మొత్తం యాజ్ ఆన్ నౌ ఈ రోజుకి భౌతికంగా సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ గ్రూప్స్ వరల్డ్ వైడ్ 248 ఉన్నాయండి. మన ఇండియాకి సంబంధించి ఐ థింక్ ఇవండి ఇండియాలో ఉన్నవి. అంటే మొత్తం మనవే ఉన్నాయి. ఒక ఆరోవిల్లే తప్ప మిగిలినవన్నీ మన ద్వారా ఫార్మ్ అయినవే అన్నమాట. 2 వారాల క్రితం అన్ని గ్రూప్స్ ఫార్మ్ అయినాయి. 16 18 గ్రూప్‌లున్నాయి. నేనైతే లెక్క పెట్టలేదు. సో, ఈ గ్రూప్స్ అన్నిట్లో కూడా మినిమమ్ ముగ్గురుంటారండి. మినిమమ్ ముగ్గురు. ఆ ముగ్గురు ఒకే ఇంట్లో వాళ్ళవ్వచ్చు, లేదా వేరు వేరు ఇంట్లో వాళ్ళవ్వచ్చు. ఒక ఆడ, ఇద్దరు మగవాళ్ళవ్వచ్చు, లేదా ఇద్దరు ఆడవాళ్ళు, ఒక మగవాళ్ళవ్వచ్చు, లేదా ముగ్గురు ఆడవాళ్ళవ్వచ్చు, లేదా ముగ్గురు మగవాళ్ళే అవ్వచ్చు. వాటెవర్ ఇట్ మే బి. బట్ మినిమమ్ ముగ్గురుంటారు. వారానికొకసారి కలుస్తారు. కలిసి గాడెస్ వోర్టెక్స్ మెడిటేషన్ అనేది చేస్తారు. చేసి మళ్ళీ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవడమే. లేదు ఆ టైంకి మీకు ఇంకేదైనా షేర్ చేసుకోవాలనిపించి మీకు తెలుసు మన సజ్జన సాంగత్యం ఇవన్నీ మనకు అలవాటున్నాయి గదా! అలాంటివేమైనా చేసుకొని మళ్ళీ మనం వెళ్ళడం అనేది జరుగుతుంటది. కానీ వారానికొకసారి కలవడం మాత్రం కంపల్సరీ. సపోజ్ ఈరోజు ఆదివారం కలిసారు ఈ వారం. నెక్స్ట్ వీక్ మీకు సండే కుదరలేదు. బట్ సమ్ అదర్ డే యూ కెన్ మీట్. టైం మారొచ్చు, డే కూడా మారొచ్చు. నాట్ అట్ ఆల్ ఏ ప్రాబ్లమ్ అన్నమాట. కానీ వారానికొకసారి ఒక ప్లేస్‌లో, ఒకే ఇంట్లో మెడిటేషన్ చేయడం అనేది అవసరం. ఆ ఇల్లు కూడా ఈ వారం ఒకళ్ళ ఇంట్లో కుదిరింది. నెక్స్ట్ వీక్ ఆళ్ళ ఇంట్లో పెళ్ళనుకోండి. ఇంకొకళ్ళ ఇంట్లో కలిసి చేయొచ్చు. నాట్ ఏ ప్రాబ్లమ్. కానీ 7 నిమిషాల కోసం అంత ఇబ్బంది పడవలసిన అవసరం లేదు కదండీ. 7 నిమిషాలు మేము ధ్యానం చేస్తామంటే ఏ ఇంట్లో వాళ్ళు కూడా కాదని అనరు నాకు తెలిసి. సో, ఇవి గ్రూప్స్ అండి. హోప్‌ఫుల్లీ మీరు గనక ఆ కనెక్టివిటీ ఫీల్ అయితే ఔట్‌సైడ్ ఇండియా అయితే ఇది ఈమెయిల్ ఐడీ అండి. మీరు వీళ్ళకి ఈమెయిల్ రాసినప్పుడు sotrplanetaryNetwork@gmail.com వాళ్ళకి ఈమెయిల్ రాసి మీరు మీ యొక్క డీటెయిల్స్ తెలిపినప్పుడు ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఆ వెబ్‌సైట్‌లో ఎన్‌లిస్ట్ చేస్తారు. ఆ లిస్ట్‌లో పెట్టినప్పుడు ఏంటంటే ఎవరైతే ఫర్దర్‌గా సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ ఎస్ఓటీఆర్ గ్రూప్స్ ఫార్మ్ చేయాలనుకుంటున్నారో ఆ వెబ్‌సైట్‌ని సెర్చ్ చేసినప్పుడు మీకు దగ్గరగా ఎవరైతే ఉంటారో వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. వాళ్ళు మీ దగ్గరకొచ్చి మెడిటేషన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అయితే నమ్మండి నన్ను ఇప్పటి వరకు ఎవరు కాంటాక్ట్ చేయలేదు. అది ఎందుకనేది నేను చెప్పలేను. మోస్ట్‌లీ మనకి ఇండియాలో అందులో తెలుగు వాళ్ళకి ఇలా వెబ్‌సైట్‌లో బ్రౌజ్ చేసి వెళ్ళడం అనేది తక్కువ అలవాటు. గూగుల్‌లో బ్రౌజ్ చేసి వెళ్ళడం తక్కువ అలవాటు కాబట్టి అందువల్ల నన్నెవరు కాంటాక్ట్ చేయలేదని నేను అనుకుంటున్నాననమాట. బట్ ఔట్‌సైడ్ ఇండియా వాళ్ళైతే ఈ మెథడ్ ఫాలో అవ్వండి. సపోజ్ వితిన్ ఇండియా అయితే ఇది మీరు చేయవలసిందండి. ఇది మన లైట్ వర్కర్స్ వాట్సాప్ నంబరు 9751898004. ఈ నంబర్‌కి మీరు పంపించవలసిన డీటెయిల్స్ మీ ఈమెయిల్ ఐడీ, తర్వాత ఆ ముగ్గురున్న గ్రూప్‌లో మెయిన్ పర్సన్ యొక్క పేరు, మినిమమ్ ముగ్గురు. ముగ్గురుండొచ్చు, 50 మందుండొచ్చు, 100 మంది కూడా ఉండొచ్చండి. కానీ ఒక మెయిన్ పర్సన్ పేరు పంపిస్తాము. తర్వాత ఎంతమందున్నారు ఆ గ్రూప్‌లో, ఆ గ్యాదరింగ్‌లో ఎంతమందున్నారు, ఏ జిల్లాకి సంబంధించిన వాళ్ళు, ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు, అలాగే వాళ్ళకి యొక్క ఎఫ్‌బీ అకౌంట్, ఫేస్‌బుక్ అకౌంట్ లింక్ అండి. బ్యాంక్ అకౌంట్ కాదండోయ్! ఫేస్‌బుక్ అకౌంట్. ఫేస్‌బుక్ అకౌంట్ లింక్. సో, ఈ 5 పంపించాలండి ఈ వాట్సాప్ నంబర్‌కి. మన లైట్ వర్కర్స్ వాట్సాప్ గ్రూప్ నంబరే అది. పంపిస్తే అవన్నీ కూడా ఫర్దర్‌గా ఆ వెబ్‌సైట్‌లో ఎన్‌రోల్ చేయడం అనేది జరుగుతుంది. ఈమెయిలు, నేమ్ ఆఫ్ ద మెయిన్ పర్సన్, ఎంతమంది మెంబర్స్ గ్యాదర్ అవుతున్నారు, అలాగే ఆ జిల్లా పేరేంటి, రాష్ట్రం ఏ రాష్ట్రం, ఎఫ్‌బీ అకౌంట్ లింక్. రైట్. మెడిటేషన్ చేద్దామండి. కంప్లీట్‌లీ రిలాక్స్ యువర్ సెల్ఫ్. సో, ఇవన్నీ గనక నిజంగా సక్సెస్‌ఫుల్‌గా అయ్యి ఎస్ఓటీఆర్ గ్రూప్స్ అనుకున్నన్ని చక్కగా ఫార్మ్ అవుతాయి. ఎందుకంటే భారతదేశంలో సెకండ్ లార్జెస్ట్ ఇన్ వరల్డ్ పాపులేషన్. కానీ గ్రూప్స్ చూస్తే 18 ఎన్నో ఉన్నాయి. మరి ఎందువలన అంటే ఇంకా ఆ రీజన్‌లోకెళ్ళడం అనవసరం. మీకు గనక ఇన్నర్ కనెక్షన్ వచ్చి ఫార్మ్ చెయ్యాలి అనిపిస్తే డెఫినిట్‌గా ఫార్మ్ చేయండి. దెన్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ కంప్రెషన్ బ్రేక్ త్రూ. నథింగ్ బట్ ఈవెంట్. ఈవెంట్ అంటే కంప్రెషన్ బ్రేక్ త్రూ. కంప్రెషన్ బ్రేక్ త్రూ అంటే మాయ పొర శుభ్రంగా తొలగించి వేయబడ్డమండి. రైట్. ఫ్లవర్ ఆఫ్ లైఫ్ మెడిటేషన్ చేసేద్దాం. క్లోజ్ యువర్ ఐస్.
ఒక రిలాక్స్డ్ చైతన్యపు స్థితికి రావడానికి మీ స్వంత పద్ధతిని ఉపయోగించండి. మీ సంకల్పాన్ని ఇలా తెలియచేయండి: భూమిపై పరివర్తనను స్థిరీకరించడానికి మరియు అన్ని జీవులకు అత్యంత సానుకూలమైన అసెన్షన్ టైమ్ లైన్ను వ్యక్తీకరించడానికి ఈ ధ్యానాన్ని ఒక సాధనంగా ఉపయోగించాలి. వైలెట్ జ్వాలని దాని యొక్క ప్రాథమిక మూలం నుండి ఇన్వోక్ చేసి ధ్యాన సమయంలో మరియు ఆ తరువాత కూడా మీ చుట్టూ రక్షణ వలయం ఏర్పరచమని చెప్పండి. కాంతికి సేవ చేయని వాటినన్నిటినీ రూపపరివర్తనం కావించమని చెప్పండి. భూమి చుట్టూ పింక్ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ గోళాన్ని విజువలైజ్ చేయండి. ఈ గోళం భూ ఉపరితలం లోపల మరియు భూమి పైన చంద్రుని కక్ష వరకు విస్తరిస్తున్నది. ఫ్లవర్ ఆఫ్ లైఫ్ గోళము భూగ్రహం యొక్క ఉపరితలం నుండి చీకటిని తొలగిస్తూ భూగ్రహం యొక్క విముక్తి ప్రక్రియకు సహాయపడుతున్నట్టు విజువలైజ్ చేయండి.
భూగ్రహ లైట్ గ్రిడ్లోని లే లైన్లు మరియు వోర్టెక్స్లను ఫ్లవర్ ఆఫ్ లైఫ్ గోళము మరియు వైలెట్ జ్వాల శుద్ధి చేస్తున్నట్టు విజువలైజ్ చేయండి. మానవాళికి మరియు అన్ని ఇతర జీవులకు, ముఖ్యంగా భూగ్రహం కోసం కాంతిని యాంకర్ చేస్తున్న వారికి సామరస్యం, రక్షణ మరియు శాంతిని సృష్టించే ఫ్లవర్ ఆఫ్ లైఫ్ గోళాన్ని విజువలైజ్ చేయండి. పింక్ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ గోళం భూమిని ఆవరించి మొత్తం భూగ్రహం యొక్క ప్రకంపనలను పెంచుతున్నట్టు విజువలైజ్ చేయండి. అన్ని జీవులకు సామరస్యాన్ని మరియు అత్యంత సానుకూలమైన అసెన్షన్ టైమ్ లైన్ను మేనిఫెస్ట్ చేస్తున్న ఫ్లవర్ ఆఫ్ లైఫ్ గోళాన్ని విజువలైజ్ చేయండి.
దేవత శాంతిని కోరుకుంటున్నది మరియు అంతటా శాంతియే ఉంటుంది. అలాగే కళ్ళు మూసుకుని ఉందాము. నెక్స్ట్ గాడెస్ వోర్టెక్స్ మెడిటేషన్ చేద్దాము. ఈ మెడిటేషన్ మనము 7 minutes మెడిటేషన్ ఫిజికల్ SOTR మీటింగ్స్ లో చేస్తూ ఉంటాం. ఇదే మెడిటేషన్. Goddess Vortex Meditation. మీ చేతులు మీ తల భాగము కన్నా పైకెత్తి సవ్య దిశలో అనగా క్లాక్ వైజ్ దిశలో తిరగండి. ఇలా తిరుగుతున్నప్పుడు అనే మంత్రం చెప్పండి. ఈ మంత్రం చెబుతున్నప్పుడు మీ శరీరం అంతా కూడా ప్రకంపిస్తూ అద్భుతమైన కాంతి స్తంభముగా మారిపోతున్నట్టు ఊహించండి. ఈ కాంతి స్తంభములో ఇంద్రధనస్సు వర్ణములో ఉన్న కొన్ని మిలియన్ నక్షత్రాలు విస్తరించి ఉన్నాయి. కొద్ది నిమిషాల పాటు ఈ మంత్రం చెబుతూ సవ్య దిశలో తిరగండి. తరువాత చేతులు కిందకి దించి శరీరానికి దగ్గరగా ఉంచి సవ్య దిశలో తిరగండి. ఇప్పుడు అనే మంత్రం చెప్పండి.
ఈ మంత్రము మీ శరీరమంతా ప్రకంపిస్తూ మీ అనాహత చక్రము నుండి ఇంద్రధనుసు వర్ణము కల కాంతి వోర్టెక్స్ బయటకు వస్తూ భూగ్రహము అంతటా వ్యాపించినట్టు ఊహించండి. మీ యొక్క ఆధ్యాత్మిక గురువుల ఉనికిని పిలవండి. అసెండెడ్ మాస్టర్లను, ప్లయిడియన్లను, ఏంజల్స్ను, డాల్ఫిన్లను, ట్విన్ సోల్స్ను, సోల్మేట్లను, ఆత్మ కుటుంబీకులను మరియు మిగిలిన కాంతి జీవులను ఆహ్వానించండి. మరికొంతసేపు మంత్రం చెబుతూ ఈ అన్ని జీవుల సమక్షములో ఉండండి. అలా నెమ్మదిగా మీ ప్లేస్లో మీరు కూర్చుండిపోండి, కళ్ళు తెరవద్దప్పుడే. మీ తల పైభాగంలో మీ ఇంటి పైన మరియు భూమి పైన రెయిన్బో షవర్ ఆఫ్ లైట్ని విజువలైజ్ చేయండి. మీ భౌతిక శరీరం చుట్టూ సిల్వర్ స్పైక్ ప్రొటెక్షన్ని విజువలైజ్ చేయండి. మీ ప్లాస్మా శరీరం చుట్టూ మరి ఒక సిల్వర్ స్పైక్ ప్రొటెక్షన్ని ఫామ్ చేయండి. మీ ఎథరిక్ శరీరం చుట్టూ మరి ఒక సిల్వర్ స్పైక్ ప్రొటెక్షన్ని ఏర్పరచండి. మీ ఆస్ట్రల్ శరీరం చుట్టూ మరి ఒక సిల్వర్ స్పైక్ ప్రొటెక్షన్ ఏర్పడింది. మీ నిమ్న మానసిక శరీరం చుట్టూ మరి ఒక సిల్వర్ స్పైక్ ప్రొటెక్షన్ ఏర్పడింది. మీరు రిలాక్స్ అయిన తర్వాత నెమ్మదిగా 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకొని 5 సెకండ్స్ తర్వాత ఓపెన్ చేయొచ్చు. 5, 4, 3, 2, 1, 0. రంజిత్, నేను చెప్పేదైతే అయిపోయిందండి. ఎవరైనా డౌట్స్ అడిగినా ఏమైనా? ఓన్లీ ఈ టాపిక్ మీద మాత్రమే, సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ టాపిక్ మీద మాత్రమే.
మేడం హ్యాండ్ రైజ్ చేశారు మేడం, యా తీసుకున్నామా మేడం? యా తప్పకుండా. లతా గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. మాట్లాడండి మేడం. హలో మ్యామ్. మేడం చెప్పండి. ఫస్ట్ మెడిటేషన్ చేసేటప్పుడు ఏదో ఒక అమ్మాయి నిల్చున్నాగా ఫేస్ నుంచి పింక్ ఫ్లవర్స్ రోజ్ పెటల్స్ లాగా వెళ్ళిపోయినట్టు అలాగ ఉంది. మళ్ళీ విండో నుంచి చూస్తే కింద చాలా అమ్మాయిలు నిల్చున్నారు. ఏదో చూపిస్తున్నారు, అర్థం కాలేదు. తర్వాత ఇది సెకండ్ మెడిటేషన్ లో నిల్చుని చేయాలా మ్యామ్? ఇప్పుడు అంటే 9:30కి చేసిందా చెప్తున్నారు మీరు? ఆహా. యా 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 గాడెస్ వర్టెక్స్ మెడిటేషన్ నించుని చేయాలి. ఓకే. దాంట్లో నాకు తెలీదు కానీ కూర్చుని చేశాను. తర్వాత అది రెయిన్బో అంతా కనిపించింది. రెయిన్బోస్ కొన్ని మెర్కాబా రెయిన్బోస్ కనిపించాయి మ్యామ్. గాడెస్ వర్టెక్స్ మెడిటేషన్ కంపల్సరీగా నించుని చేయాలి అది. ఓకే. అది అలా చేస్తేనే అది ఆ వోర్టెక్స్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. గాడెస్ వర్టెక్స్. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సృజన గారు అన్మ్యూట్ చేసుకోండి. సృజన గారు మాట్లాడండి. హలో మేడం చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. శివజ్యోతి మేడం, మిమ్మల్ని చూడాలని తప్పించే ఒక ఏమంటారు ఒక ఆత్మని. మేడం ప్లీజ్ అండి, అసలు ఇంకా ఆ టాపిక్ ని వదిలేసేయండి. ఓకే మేడం, మీరే కదా అందరికీ చెప్తున్నాను, ప్లీజ్ అండి. ఓకే మేడం. మరి ఇప్పుడు మీరు చెప్పారు కదా మేడం ఈ గ్రూప్ ఫామ్ అవటము అది అని. దాంట్లో ఇప్పుడు కొంతమంది వెజిటేరియన్ ఉన్నారు, కొంతమంది ఇంకా కొద్దిగా అలవాటు. డజంట్ మ్యాటర్ అండి, పర్వాలేదు. గాడెస్ వర్టెక్స్ మెడిటేషన్ చేయనివ్వండి చాలు. ఓకే. అంటే ఇప్పుడు వేరే ఊరైనా కానీ వచ్చి రోజు ఒకే చోట చేయాలా, లేకపోతే వేరే రోజు కాదు, వారానికి ఒకసారి ఒక దగ్గర మీట్ అవ్వాలి. అది పిరమిడ్ కింద అయినా పర్వాలేదా? యా తప్పకుండా, పిరమిడ్ అయితే ఇంకా బాగుంటుంది. అది టైమింగ్ మేడం డే ఇష్టం, మీ కన్వీనియంట్ టైమింగ్ ఎప్పుడు వీలైతే అప్పుడు. కానీ యాక్చువల్ గా ప్రతిరోజు రాత్రి 8 గంటలకి గాడెస్ వర్టెక్స్ మెడిటేషన్ చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు జరుగుతుంది. ఎవరింట్లో వాళ్ళు. సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ అయితే భౌతికంగా ఒక ప్లేస్ లో మినిమం 3 అయినా కలవాలి. మామూలుగా గాడెస్ వర్టెక్స్ మెడిటేషన్ ప్రతిరోజు ఎవరింట్లో వాళ్ళు చేస్తాము 8 గంటలకి, భారతదేశ కాలమాన ప్రకారం నైట్ 8 o'clock. మరి మేడం అది దాని లింక్ పంపిస్తారా అలా చేయాలంటే? ఏం లేదు, నా ఛానల్లో ఉంటుందండి, అది చూసుకోండి సరిపోతుంది. మీ ఛానల్ క్రాక్ ద బిలీఫ్ అని యూట్యూబ్ ఛానల్. రంజిత్ గారిని అడిగితే చెప్తారా మేడం? క్రాక్ ద బిలీఫ్ యూట్యూబ్ ఛానల్. అవునండి. ఓకే మేడం. ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇలాగా ఫామ్ అవుతున్నాం అని చెప్పాం కదా మేడం, అందులో అదే మీరు చెప్పారులేండి, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరు అయినా ఉండొచ్చు అని అన్నారు. ఇది కూడా చేసేటప్పుడు రోజు సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ సిస్టర్హుడ్ ఆఫ్ ద గాడెస్ మెడిటేషన్ లో అంటే దానికి చేసేదానికి కూడా గైడెడ్ గా ఉంటారా, లేకపోతే రెండు ఇదే మేడం? గాడెస్ వర్టెక్స్ మెడిటేషనే చేస్తాం. సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ మీటింగ్ లో కూడా గాడెస్ వర్టెక్స్ మెడిటేషనే చేస్తాం. అప్పుడు గైడెడ్ ఉంటది కదా? ఏదైనా ఈ వీడియో లింక్ పెట్టుకొని చేసేసుకోవడమే మీరు. ఓకే. మీరైతే అప్పుడు అట్లా చెప్పడం అయితే ఉండదు, ఎవరి మటుకాలు చేసేసుకోవడమే. ఏ గ్రూప్ మటుకు ఆ గ్రూప్ చేసేసుకోవడమే. ఇన్ని రోజులని ఏమైనా ఉంటుందా మేడం? ఏం లేదా? ఈవెంట్ వచ్చే వరకు కంపల్సరీగా చెయ్యాలండి, తర్వాత అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. పెద్దిరాజు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. మాట్లాడండి సార్. హలో మేడం, నేను ఇవాళ చేరాను మేడం దీంట్లో. ఓకే, నాకు పూర్తి వివరాలు ఎక్కడ చూడాలంటారు? మళ్ళీ సెషన్ ఇంకోసారి వినండి సార్, మీకు తెలుస్తుంది. నాకు చాలా లేట్ గా వచ్చిందమ్మా ఆడియో. 9-10కి వచ్చింది, అప్పటిదాకా రాలేదు. యూట్యూబ్ లో ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి వినండి సార్, అర్థమవుతుంది బాగా.
ఓకే, యూట్యూబ్ లో దేంట్లో ఉంటుందమ్మా? ఇదేనా సేమ్? అవునండి, ఇదేనండి, సేమ్ అనండి. రికార్డెడ్ ప్రోగ్రామ్ అది? అవునండి. ఓకే, థ్యాంక్ యూ. అనురాధ గారు అడ్మిట్ చేసుకున్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, I just wanted to know, but I think I got that answer just now. అదే sisterhood చేసేటప్పుడు what is the affirmations we have to use అని, but you said అదే పర్టికులర్ అఫర్మేషన్స్ ఏమి ఉండవు మేడం. కంపల్సరీగా గాడెస్ వర్టెక్స్ మెడిటేషన్ చేస్తామన్నమాట. అండ్ ఇఫ్ యూ స్టిల్ వాంట్ సమ్ మోర్ క్లారిటీ అయితే కనుక సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ అని గూగుల్లో మీరు కొడితే ఆ బ్లాగ్ వస్తుంది మేడం. బ్లాగ్ లోని వెళ్తే మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. బ్లాగ్. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నరసింహారావు గారు అడ్మిట్ చేసుకోండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. నేను నరసింహారావు అండి. మీరు ఒకసారి ఒక 3 years క్రితం సారనాథ్ గారు అరేంజ్ చేసినప్పుడు మీరు ఈ మెడిటేషన్ చేయించారు. అప్పుడు ఏంటంటే ప్రొటెక్షన్ మెడిటేషన్ ఒకటి, రెయిన్బో టెక్నిక్ ఒకటి చేయించారు. అవును సార్, అవును. ఆ రెయిన్బో టెక్నిక్ మినిమం 5 నెలలు చేయాలి కంటిన్యూస్ గా దాన్ని. అవును సార్. చేసుకుంటే 5 నెలలు చేసాను, కంప్లీట్ చేశాను. అలాగే ప్రొటెక్షన్ మెథడ్ కూడా చేశాను. అప్పుడు అవి ఒకలాగా పేర్లు మారినాయి. అది నాకు కన్ఫ్యూజ్ అవుతున్నా. అది వేరు సార్. నేను ఫస్ట్ రోజు మధ్యాహ్నం చెప్పింది రెయిన్బో బ్రిడ్జ్ టెక్నిక్, సెకండ్ డే మార్నింగ్ చెప్పింది ఇదే సార్, సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజే చెప్పాను. గాడెస్ మెడిటేషన్ అని చెప్పాను నేను అప్పుడు. గాడెస్ మెడిటేషన్, ప్రొటెక్షన్ మెథడ్ ఒకటి చెప్పారు. ప్రొటెక్షన్ మెడిటేషన్ అని అది మామూలుగా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ సార్. ప్రొటెక్షన్ మెడిటేషన్ ఎప్పుడు చేసుకుంటాం. అది మన ఎనర్జీ బయటకు పోకుండా, బయటికి లీక్ అయిపోకుండా రకరకాల దారుల్లో లీక్ అయి వెళ్ళిపోతూ ఉంటది. కాబట్టి ఎంత సాధన చేసినా మనం నిలబడటం లేదు. కాబట్టి ప్రొటెక్షన్ మెడిటేషన్ జనరల్ గా చేసుకుంటాం అంతే. అది ఇప్పుడు చేయాల్సింది గాడెస్ వర్టెక్స్ మెడిటేషన్ సార్. అప్పుడు చేయించింది 15 నిమిషాలు అన్నమాట. ఇప్పుడు 1 month అయింది, మారింది. ఒక 7 minutes 21 seconds ఉంటుంది అంతే. ఓకే 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 మేడం. నేను దాని టైటిల్ చూస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అనురాధ గారు మాట్లాడండి. మేడం చెప్పండి. మేడం, నేను I finished talking. I think again she has. Yeah, okay. I have already cleared my doubt. Okay, thank you. రోజా మేడం నెక్స్ట్ వాళ్ళు. ఒక్క నిమిషం. కిషోర్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. ఆల్రెడీ మీరు చెప్పేసారు ఆన్సర్. అయినా ఒక్కసారి అంటే నేను ఇప్పుడు కళ్ళు మూసుకున్న పక్కన ఇద్దరు ఉన్నట్టు ఊహించుకుని చేయడానికి లేదా అసలు? అంటే ఫిజికల్ గా కంపల్సరీ ఉండాలా? భౌతికమైన ఫిజికల్ గ్యాదరింగ్ ఉండాలి సార్. మనకి ముగ్గురు ఉండాలి కంపల్సరీగా, మ్యాండేటరీ. ఎందుకంటే మనం ఈవెంట్ ని ఫిజికల్ లెవెల్లో మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నాం కదా. ఓకే ఓకే ఫైన్. ఈవెంట్ ని ఫిజికల్ లెవెల్లో మేనిఫెస్ట్ చేయాలంటే ఫిజికల్ లెవెల్లో ధ్యానం చేయాలి. ఓకే అండి, అర్థమైంది. లేకపోతే నేను ఒక్కదాన్ని ఇక్కడ కూర్చుని 8 బిలియన్ల మంది ధ్యానం చేస్తున్నట్టు ఊహించేస్తాను కదా సార్. ఇప్పుడు ఆ ఇద్దరిని అంటే ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా ఎత్తాలి అది మీరు ఏ ఊర్లో ఉంటారు సార్? మీరు ఏ ఊర్లో ఉంటారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్ లో ఆల్రెడీ ఉన్నాయి సార్ గ్రూప్స్. నేను ఇందాక లిస్ట్ చూపించాను కదా, ఆ లిస్ట్ లో కనుక మీరు కాంటాక్ట్ చేయగలిస్తే మోస్ట్లీ మీకు దొరకచ్చు అక్కడ ఉన్న వాళ్ళు. అంటే ఆ లిస్ట్ వాళ్ళని కాంటాక్ట్ చేసి నేను డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎస్, ఇవి ఇక్కడ ఉన్నాయి హైదరాబాద్. అంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఉన్నాయి. మీరు వాళ్ళు ఎవరినైనా కాంటాక్ట్ చేయొచ్చు. నాగప్రభ s19@gmail.com ఆ మేడంని కాంటాక్ట్ చేయొచ్చు. మీరు సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ బ్లాగ్ అని గూగుల్లో కొడితే వస్తుంది సార్ బ్లాగ్. అందులో కాంటాక్ట్ గ్రూప్స్ అంటే ఇందులో వచ్చేస్తాయి. లేదు మీకు కోబ్రా బ్లాగ్ అలవాటు ఉంటే గనక అందులో సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ అని రైట్ హ్యాండ్ సైడ్ కాలంలో డిస్ప్లేలో కనిపిస్తుంది. అది కాంటాక్ట్ గ్రూప్స్. అది కొట్టంగానే ఆ పేజ్కి వెళ్ళిపోతారు, ఈ పేజ్కి వస్తారు అన్నాడు. సో ఇక్కడ మీకు ఏదైనా అవైలబుల్ గా ఉంటే, లేదు మీకు అంటే మరి మీరు ముగ్గురు ఉంటే గనక హ్యాపీగా మీరు ఫామ్ చేయండి, నేను ఎన్రోల్ చేపిస్తాను వాళ్ళని. అంటే అర్థమైందండి. అంటే
దగ్గర కూడా ఉండాలి కదండి, ఇంటి పక్కనే అంటే యా ఇంటి పక్కనే అని కాదు, మీరు వన్స్ ఇన్ ఏ వీక్ యూ షుడ్ బి ఏబుల్ టు మీట్ అంతే. మరి ఇంటి పక్కనే ఉండాల్సిన, మాకు ఇక్కడికి 25 కిలోమీటర్ల దూరం నుంచి వస్తారు సార్. ఓకే 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 అర్థమైంది. వారానికి ఒకసారే కదా సార్, దే కెన్ కమ్. నాట్ ఓకే అండి. ఇక్కడైతే ఇంకా మనం ఇలా అనుకుంటాం సార్, నాకు తెలుసు అదర్ కంట్రీస్ లో అయితే 250, 300 మైళ్ళు ప్రయాణించి వెళ్తారు సార్ ఈ గ్యాదరింగ్ కోసం. ఓకే. దే డోంట్ ఫీల్ ఇట్ బర్డెన్ అండి. ఎందుకంటే ఎస్ఓటిఆర్ గ్రూప్స్ అనే ఇంపార్టెన్స్ అంత ఉంటుంది. అండ్ దోస్ పీపుల్ హూ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ కనెక్షన్ విత్ గాడెస్, దే విల్ డూ ఇట్ అండి. ఓకే అర్థమైందండి. అసెన్షన్ లో గాడెస్ తో కనెక్టివిటీలో ఉండడం కూడా వన్ ఆఫ్ ద మెయిన్ స్టెప్ అండి. చాలా మందికి తెలియవు ఇవన్నీ. ఓకే అర్థమైందండి, ఇది కరెక్ట్. యా థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. గురు సింగ్ సార్ మాట్లాడండి సార్, అడ్మిట్ చేసుకోండి సార్. మేడం నమస్తే మేడం. నమస్తే సార్. అదే సేమ్ డౌట్ మేడం నాకు కూడా. నేను కూడా ఇక్కడ సింగిల్ లో ఉన్నాను మేడం, వెమ్లవాడ మాది. ఎవరైనా మీకు 3 మెంబర్స్ ఉండాలి సార్. మిగిలిన మెడిటేటర్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఈ సెషన్ ఒకసారి వినమని చెప్పండి సార్. చెప్పినప్పుడు అంటే ఇప్పుడు యాక్చువల్ గా సార్ నాకంటే అది పాసిబిలిటీ అయిపోయింది, ఎందుకంటే మా ఫ్యామిలీలో ముగ్గురు మెడిటేషన్ చేస్తాం కాబట్టి. అయితే కొన్ని సంవత్సరాల క్రితం 2018లో నేను స్టార్ట్ చేసిన తర్వాత 2019లో అనుకుంటాను నాకు నార్త్ ఇండియా నుంచి ఒక మెయిల్ వచ్చింది సార్. వాళ్ళు ఏంటంటే అక్కడ ఆ డిస్ట్రిక్ట్ లో అంటే ఆ స్టేట్ లో అక్కడ వాళ్ళు ఒక్కలే ఉంటారట. వాళ్ళు నన్ను అడుగుతున్నారు అటువైపు ఎవరైనా ఉన్నారా, నేను కూడా ఇక్కడ ఫామ్ చేయాలనుకుంటున్నాను అని. నాకే ఏం తెలియదు, నేను అదే చెప్పాను. వాళ్ళు మరి ఎలాగ ఫామ్ చేయాలని అడిగింది. నేను చెప్పాను ఒక సంకల్పాన్ని రిలీజ్ చేయండి, ఆ విశ్వం సిద్ధంగా ఉన్న వాళ్ళని తీసుకొస్తుందని. ఈ రోజు నాకు తెలుసు సార్, దే ఫార్మ్డ్ ఏ గ్రూప్, వండర్ఫుల్ గ్రూప్ ఫామ్ చేశారు వాళ్ళు. అదే మేడం మరి మేము కూడా సింగిల్ గా ఉన్నాం, ఎలా ఆలోచిస్తున్నాం. మీకు మామూలుగా మెడిటేటర్స్ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఈ సెషన్ వినిపించండి. మెడిటేటర్స్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి సార్ మీకు ఎవరైనా, ఈ సెషన్ వినిపించండి, వాళ్ళకి లింక్ పంపించండి. వాళ్ళు విని సింక్రనైజ్ అయితే ఓకే, లేదా విశ్వానికి ఒక సంకల్పం రిలీజ్ చేయండి సార్. కాకపోతే వేరే ఊర్లో ఉన్నారు నడుస్తుందా మేడం? అది అంటే వేరే ఊర్లో ఉన్నప్పుడు ఒక ఫిజికల్ గా వీక్లీ వన్స్ అయినా ఒక దగ్గర కలవాలి సార్, భౌతికంగా కలవాలి, అక్కడ మీట్ అవ్వాలి. కంపల్సరీ మేడం? కంపల్సరీ, అది కంపల్సరీ. లేదా సంకల్పం పెట్టుకోవాలి. అప్పుడు మీకు భౌతికంగా మీట్ అయ్యే వాళ్ళు వస్తారు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఒక మేడం ఉన్నారు, ఆ మేడం వాళ్ళ దాంట్లోనే మన పిఎస్ఎస్ఎం మెడిటేటర్స్ ఉన్నారు. సో వాళ్ళకి కాన్సెప్ట్ చెప్పారు, నచ్చింది. సో వారానికి ఒకసారి ఒక ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్తారు, ముగ్గురు అయిపోయారు, ముగ్గురు చేసేస్తున్నారు అంతే. సరే మేడం, అలా. థ్యాంక్ యూ సార్. సరే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. బాబు గారు మాట్లాడండి సార్. సార్ చెప్పండి. నమస్తే మేడం. నమస్తే సార్. ఇప్పుడు మెడిటేషన్ చేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఏదో కాలిపోతే స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ వస్తా ఉండింది, బాగుంది. అది తర్వాత మీరు చెప్పిన మెడిటేషన్, నేను బెంగళూరులో ఉన్నాను, నేను మా మిస్సెస్ ఉన్నాము, ఇంకా చాలా మంది కూడా చేరొచ్చా, ఇద్దరే చేయొచ్చా మేడం? మోర్ దాన్ 3 ఉండొచ్చు సార్, మినిమం 3. ఓకే, మినిమం 3, మాక్సిమం మీ ఇష్టం 100, 200, 250 ఎంతమంది. మనకి ఏషియాలో చైనా వాటిల్లోని అలాగే ఉంటారు సార్, 50-60 మంది కలుస్తారు సార్ వారానికి ఒకసారి. వాళ్ళు కలిసి భలే ఉంటది అనమాట. మనం ట్రెక్కింగ్ లో అవి ఎలా అంటామో వాళ్ళు అలా వెళ్ళిపోతారు, నేచర్ లోకి వెళ్ళిపోయి దే డూ ఇట్ అనమాట. అవును మేడం, అలా చేస్తే చాలా బాగుంటుంది, చాలా బాగుంటది. ఇప్పుడు మీరు చెప్పిన మెడిటేషన్ మన దీంట్లో వీక్లీ వన్స్ మనము దీంట్లో కూడా చేయొచ్చా మేడం? చేయొచ్చు సార్, చేయొచ్చు. గాడెస్ వర్టెక్స్ మెడిటేషన్ కంపల్సరీగా చేయాలి సార్. సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ గ్రూప్ అంటే గాడెస్ వర్టెక్స్ మెడిటేషన్ చేయాలి. మనం నించుని చేయడం చెప్పాను కదా, అది చేయాలి, అది కంపల్సరీగా చేయాలి. అది చేస్తేనే మీరు ఎస్ఓటిఆర్ గ్రూప్ ఫామ్ అయినట్టు. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అనురాధ గారు అన్మ్యూట్ చేసుకున్నాం. Madam, I wanted to know that person just now you told no, he's from Bangalore.
Yeah. I'm Bangalore, so I don't know how to catch him. I mean, just to. బాబు గారు కదా ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు. వాళ్ళది ఫోన్ నంబర్ బాబు గారు ఉండారా గ్రూప్ లో? ఇంకా సార్ ఉన్నారా సార్ మీరు? ఉన్నారు మేడం. అవునా? ఉన్నారు మేడం. మేడం అనురాధ మేడం బెంగళూరులో ఉంటారు సార్. మీరు బెంగళూరు అన్నారు కదా, ఎక్కడ అనేది తెలుసుకోవడానికి మీరు ఎదర్ త్రూ రంజిత్ అయినా లేదా ఇప్పుడు ఏమైనా మరి చాటింగ్ వీలైతే అందులో పర్సనల్ గా ఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకున్నా దట్స్ ఫైన్. బాబు గారు, నేను అనురాధ రెడ్డి బెంగళూరులో ఉంటున్నాను. మీ ఫోన్ నంబర్ ఇస్తే మనం కలిసి చేసేకి వీలవుతుందేమో, మనం ప్లాన్ చేసుకోవచ్చు. బాబు గారు మీరు మాట్లాడొచ్చండి, అన్మ్యూట్ లో ఉన్నారు. అన్మ్యూట్ లో లేదు, మ్యూట్ లో హలో మాట్లాడండి సార్. హలో బాబు గారు, అన్మ్యూట్ లో ఉందా? అన్మ్యూట్ లో మీరు మాట్లాడుతున్నారు సార్, మీరు వినపడుతుంది, మీరు వినబడుతుంది, మాట్లాడండి సార్. మేడం మేము ఉత్తరల్లిలో ఉంటాం మేడం. ఫోన్ నంబర్ ఇవ్వండి, మనం జూమ్ లో ఉంటాం. వి కెనాట్ వేస్ట్ అదర్ పీపుల్స్ ఓకే టైం. ఓకే తీసుకోండి. 9731 9731 31 33 33 33 33 35 35. 9731 33 33 35. Yes ma'am. Okay, I will call you sir tomorrow you. morning. I'll call you. Anuradha Reddy, my name. Thank you madam. సో నైస్ ఆఫ్ బోత్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ చెప్పాలి మేడం. విశ్వ సంకల్పం రిలీజ్ అప్పుడే వర్కౌట్ అయిపోతుంది. మీరే మమ్మల్ని అంతా ముందుకు తీసుకెళ్తాం. సో నైస్, సో నైస్. చాలా సార్లు అనుకున్నాను, ఇప్పుడు ఎదగాలనుకున్నాను. మేడం లక్ష్మి మేడం. యా మేడం. ఈ 7.5 minutes we have to do only that goddess vortex. Going out and that that's all. చెయ్యాలి. You have to do goddess vortex meditation. You have to do this only. Okay madam. Thank you. రోజా మేడం నెక్స్ట్. లత అన్మ్యూట్ చేసి. మ్యామ్ నేను బెంగళూరు నుంచి లత అని. జాయిన్ ఇప్పుడు సార్ నెంబర్ నోట్ చేసుకున్నారు కదా, మీరు కాంటాక్ట్ చేసుకోండి, మీరు హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చు. నైస్ ఆఫ్ యూ, సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. స్వరూప గారు అన్మ్యూట్ చేసుకున్నా. స్వరూప గారు అన్మ్యూట్ చేసుకున్నారు. హలో మాట్లాడండి మేడం, చెప్పండి. Hello ma'am, I'm sorry, it's again I'm from Bangalore. The same. సో నైస్. మీరు అందరూ బాబు గారి నంబర్ నోట్ చేసుకోండి సార్, కోఆర్డినేట్ చేస్తారు. నోట్ చేసుకున్నారా? No, I didn't actually. Sorry. బాబు గారు ఒకసారి రిపీట్ చేయండి సార్ మీ నెంబర్. అన్మ్యూట్ లో ఉందా మేడం? ఉంది సార్, ఉంది. మీరు వినపడుతున్నారు. మీరే పర్మనెంట్ పెట్టేశారు. మాట్లాడండి సార్, మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్పండి. డిస్టర్బ్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి సార్. 9731 33 33 35. అయిందా మేడం? సార్ నాకు బై హార్ట్ వచ్చింది సార్ మీ నంబర్. స్వరూప గారు మీరు నోట్ చేసుకున్నారా? స్వరూప గారు వాళ్ళేం రెస్పాన్స్ లేదు. పర్వాలేదు, లేదంటే మేడం ఈ సెషన్ మళ్ళీ వింటారులేండి. మళ్ళీ విన్నప్పుడు వస్తుందిలేండి. లేదంటే ఇప్పుడు అడిగినా నేను చెప్తానులేండి. రైట్. ఇంకెవరున్నారమ్మా? రోజా. సృజన గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మ్యామ్. నమస్తే అండి. నాకు ఇది ఫామ్ చేయాలని ఉంది, కానీ మాది కర్ణాటక మ్యామ్. ఇక్కడ మా ఊర్లో ఎవరున్నారో నాకు తెలియదు. ఇక్కడ అదే ఇప్పుడు మీరు బాబు గారి నంబర్ నోట్ చేసుకోండి. అంటే నేను బెంగళూరు కాదు మ్యామ్. బెంగళూరు కాదు. ఓకే, రైట్. ఓకే, కర్ణాటక. మాది హొస్పేట్ దగ్గర హగ్రి బొమ్మనల్లి అని మ్యామ్. చాలా దూరం లేండి. ఈ సరౌండింగ్స్ లో ఎవరు ఉన్నారో నాకేమీ తెలియదు. ఆన్లైన్ లో చేయడానికి వీల్లేదు కదా మ్యామ్? లేదు మేడం, లేదు. ఫిజికల్ గా ఒక్కసారి గ్యాదర్ అవ్వాలి. హోస్పేట్ లో ఎవరో ఉంటారు అని అంటున్నారు బాబు గారు.
హాస్పిటల్లో ఉన్నారు meditators. ఉన్నారు. కానీ వాళ్ళు చేస్తారో లేదో తెలియదు కదా. అడగండి, సెషన్ ఫార్వర్డ్ చేసి అడగండి మేడం. ఎందుకంటే మీరు ఆ దివ్య సంకల్పంలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేస్తారు. ఓకే ఓకే ఓకే. మీరంటే మీరు సంశయం మీరు పెట్టుకోవద్దు. మీరు ఓపెన్ ఆఫర్ ఇస్తారు వాళ్ళకి. వాళ్ళు వస్తారా లేదా అనేది వాళ్ళ సోల్ డిజైన్ లో ఉంటది అక్కడ. మనమే డౌట్ పెట్టుకుని ఆగితే, మనమే ముందుకు వెళ్ళలేకపోతే అప్పుడు విశ్వం మనకి ఎలా హెల్ప్ చేస్తుంది? అదే అదే అదే. ఓకే ఓకే. అది ఇక్కడే కాదు, ఏ ఆస్పెక్ట్ లో మీ లైఫ్ లో ఏ సిచ్యువేషన్ లో అయినా ఇట్ ఈస్ అప్లికబుల్. ఓకే మ్యామ్. ఎవ్రీ సండే ఇక్కడ మనం మీట్ అవుతాం కదా మ్యామ్. ఇక్కడ చేసినా కూడా మీ ఇంట్లో ముగ్గురు ఉండాలిగా. ఫిజికల్ గా ఉండాలి అక్కడ. ఉండాలి మేడం. నేను కరోనా టైంలో కూడా ఇట్ నెవర్ స్టాప్డ్ బికాజ్ మా ఇంట్లో ముగ్గురు ఉంటాం కదా. అందువల్ల నాకు ప్రాబ్లం లేదు అక్కడ. ఓకే 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 మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. నేను ట్రై చేస్తాను మ్యామ్. సూపర్ సూపర్. పిఆర్పి గారు అడ్మిట్ చేసుకోండి సార్. పిఆర్పి గారు అడ్మిట్ చేసుకోండి. కుమారి గారు అడ్మిట్ చేసుకున్నా. కుమారి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. మాట్లాడండి. ఎవరైనా ఉంటే ఒకసారి. ఎక్కడండి? ఏ ప్లేస్ నుంచి? ఫ్లోరిడా, జాక్సన్. ఫ్లోరిడా. అది మీరు మరి అటువైపు చూసుకోవాల్సిందే కుమారి మేడం. అది అక్కడ మీ వాళ్ళు ఉన్నారు కదా, పిఎస్ఎస్ఎం యుఎస్ఏ వాళ్ళు ఉన్నారు కదా. అవును అవును. వాళ్ళని అడగండి. యాక్చువల్ గా ఫ్లోరిడా ఉన్నారండి. ఎస్, నేను చూసానండి. సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ బ్లాగ్ లో నేను చూసాను, ఫ్లోరిడాలో ఉన్నారు. మీరు గూగుల్లోని సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ బ్లాగ్ అని కొట్టండి, అందులో కాంటాక్ట్ లో ఉన్నారండి. ఫ్లోరిడా ఉంది, డిస్ప్లేలో ఉంది, నేను చూసాను. ఆల్రెడీ మెయిల్ పంపించాను ఇప్పుడు మీరు చెప్పిన వెంటనే. అవును, కానీ యాక్చువల్ గా అలా కాదు. అక్కడ ఏంటంటే సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ బ్లాగ్ అని కొట్టినప్పుడు కాంటాక్ట్ గ్రూప్స్ అని ఒక టాప్ లో ఉంటుంది బార్ ఒకటి. అక్కడ కాంటాక్ట్ గ్రూప్స్ లో వెళ్ళగానే మీరు ఏ కాంటినెంట్ లో సెర్చ్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది అది డిస్ప్లేలో. ఆ కాంటినెంట్ కొట్టంగానే మీది వచ్చేస్తుంది. యుఎస్ఏ చాలా ఉన్నాయి గ్రూప్స్. ఓకే మేడం, థ్యాంక్స్ అ లాట్. అంటే యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ దెమ్ త్రూ ద ఫేస్బుక్ లింక్ ఉంటుంది, జీమెయిల్ అకౌంట్ కూడా ఉంటుంది అక్కడ, రెండు ఉంటాయి. ఓకే ఓకే. అందులో కాంటాక్ట్ చేసి యూ కెన్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ అన్నమాట. ష్యూర్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నరసింహారావు గారు అడ్మిట్ చేసుకోండి సార్. మేడం గారు మళ్ళీ ఒకసారి మాట్లాడుతున్నాను. లాస్ట్ టైం మీరు అప్పుడు చెప్పినప్పుడు అక్కడ క్లాసులో గాడెస్ మెడిటేషన్ చేయించారు మేడం. అవునండి. అది ఇది ఒకటే కదా గాడెస్ మెడిటేషన్? అవును సార్. అదేంటంటే ముందు కొంచెం ఒక 8 నిమిషాలు మరి కొంతసేపు ప్రాసెస్ ఉంటుంది. ఒక నెల రోజుల క్రితం దీన్ని మార్చడం జరిగింది సార్, లైట్ ఫోర్సెస్. రెండు ఒకటే. అప్పుడు లాస్ట్ 7 నిమిషాలు చేసింది, ఇప్పుడు ఆ 7 నిమిషాలు మాత్రమే చేస్తున్నాం అంతే. ఏంటంటే మా గురుగారు పక్కన ఉన్నారు, స్వర్ణాథ మేడం గారు మా పక్కన ఉన్నారు కాబట్టి ఆమెను కలిసి ఆమె ద్వారా ఏదైనా గ్రూప్ ఫార్మ్ చేద్దామని. తప్పకుండా మేడం ద్వారా అయితే పెద్ద వర్క్ జరుగుతుంది. బికాజ్ మేడం కి గాడెస్ కి కనెక్షన్ ఉంది కాబట్టి ఇంకా ఇది ఇప్పుడే గుర్తుకొచ్చారు మీరు చెప్తుంటే. ఆమె మీట్ అయ్యి నేను ఇక్కడ గ్రూప్ లో ఫాలో అవుతాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. రాజశ్రీ గారు అడ్మిట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే మేడం, చెప్పండి. నేను సుమా గారు వాళ్ళ బ్యాచ్ మేడం. యాక్చువల్ గా ఆవిడ ఫ్రైడే పెడుతున్నారు మేడం. అయితే నేను యాక్చువల్ గా ఒక 20 మెంబర్స్ ప్రతి వీక్ గ్యాదర్ చేస్తుంటే నాకు తలనొప్పి ఉంది, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, అది ఇది అంటున్నారు. వాళ్ళ కోసం చెప్పినా కూడా ఎవరు ఇది అవ్వట్లేదు. నాకు ఏంటో ఇది అయిపోతుంది. మీరు వాళ్ళ కోసం ఏం చెప్పద్దు, మీకోసం మీరు చేసుకోండి, హ్యాపీగా ఉంటారు. మనం బాగుండాలి, మీరు అందరికి చెప్తున్నారు కదా అందరూ బాగుండాలి. మీరు అంటే అలా కాదు, బాగున్నాం కదా. అలా కాదు, అందరూ బాగుండాలని నేనేం చెప్పను. నేను ఇంకా ఎదగాలని చెప్తూ ఉంటాను అంతే. మీరు అలాగ అందరూ బాగుండాలని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే అలాంటి ఫ్రస్ట్రేషన్ మిగులుతూ ఉంటాయి. అది అలా తీసుకున్నప్పుడు మీరు హ్యాపీగా ముందుకెళ్ళిపోతారు. మీరు ఉద్ధరేదాత్మన ఆత్మానం అన్నారు. మనం ఇక్కడ ఎవరిని ఉద్ధరించడానికి రాలా, మనం ఉద్ధరించుకోవడానికి వచ్చాం అంతే. వెల్కమ్. విజయలక్ష్మి గారు అడ్మిట్ చేసుకున్నా. నమస్తే మేడం. నమస్తే అండి. కర్ణాటక నుంచి విజయలక్ష్మి మాట్లాడుతున్నా.
నంబర్ ఇమ్మంటారా బాబు గారి నంబర్? లేదు మేడం, అది కంప్లైంట్ చాలా దూరం ఉందన్నమాట. అవునా? ఓకే ఓకే. గ్రూప్ తో చేసినప్పుడు అందరం నిలబడి ఈ అని అనాల్సిందేనా మేడం? అందరం ఎస్ మేడం, అనాల్సిందే. గాడెస్ వోర్టెక్స్ మెడిటేషన్ మాత్రం అందులో ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేస్తేనే మీరున్న ప్లేస్ లో ఆ వోర్టెక్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ఓపెన్ అయ్యి గాడెస్ ఎనర్జీ కిందకి దిగుతుంది. ఆ వోర్టెక్స్ ఓపెన్ అయ్యి. అంటే అలా చేస్తున్నప్పుడు కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి మేడం. నెమ్మదిగా తిరగాలి. మీకు వీడియోలో అందుకే చూపించాము. వీడియో మీరు అంటే మీరు ఇప్పుడు మెడిటేషన్ చేశారు కాబట్టి మీరు చూసి ఉండరు. తర్వాత సెషన్ అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి. సరే మేడం. నెమ్మదిగా తిరుగుతాము. ఎందుకు ఆ వోర్టెక్స్ ఆఫ్ ఎనర్జీ గాడెస్ ఇది ఫామ్ అవ్వాలంటే మాయపొర చుట్టూ కూడా మాస్క్యులైన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎనర్జీతో ఉంది. ఆ వోర్టెక్స్ ఫామ్ అయినప్పుడు వోర్టెక్స్ టెక్నాలజీ ద్వారా మాయపొరని తీసేస్తారు లైట్ ఫోర్సెస్. ఎనర్జీ ఫుల్ వచ్చేసాయి మేడం. అది ఇదే ఫస్ట్ టైం నేను చేయడం, ఎప్పుడు చేయలేదు నేను. అంటే ఇన్నిసార్లు నువ్వు చెప్తూ ఉన్నా గానీ ఊరికి అలాగా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టుండేదని ఈ రోజు కావాలని చేసిన ఎలా ఉంటది ఏమోనని తట్టుకోలేకపోయినాను మేడం. అందుకే బాగుంది మేడం, అదే అంటే చెప్తాం కదా గంటల తరబడి ఏమక్కలే, పర్ఫెక్ట్ మెడిటేషన్ ఒక్కసారి చేస్తే ఫాట్మన్ కొట్టదు అనమాట ఎనర్జీ. ఈ మధ్య కాలం నీ మాట అంటే వేదవాక్ అయిపోయింది మేడం మాకైతే. లేదు మేడం, ఎంత ఎనర్జీస్ మేడం, ఎంత ఎనర్జీస్. అంటే మేడం ముగ్గురు అన్నారు కదా, కొత్త కొత్త వాళ్ళు చేరొచ్చా? ఆ ముగ్గురే కంపల్సరీ కొత్త వాళ్ళు చేరొచ్చు, కొత్త వాళ్ళు చేరొచ్చు. ముగ్గురు మినిమం ఉండాలి. ఇప్పుడు మా ఇంట్లోనైనా ఒక 9 మంది 10-11 మంది ఉంటాం. అన్ని సార్లు అందరు రారు కదా. అదే ఒక్కసారి మిస్సింగ్ అవుతుంటారు. వాళ్ళు లేకున్నా కానీ మామూలు వేరే వాళ్ళతో ముగ్గురు ఉండాలి. ముగ్గురు ఉంటే చాలు, ఏ ముగ్గురైనా పర్వాలేదు. అంటే ఒకే ఇంట్లోనే ఎవరింట్లో అందరం వేరే వేరే ఇళ్లలో కూడా ఒకేసారి కూర్చొని చేయొచ్చా? చేసినా కూడా ఒక దగ్గర ముగ్గురు ఉండాలి మినిమం. కాదు మేడం, ఒకే ఇంట్లోనే వారం వారం చేయాలా? వేరే వేరే ఇంట్లో కూడా చేయొచ్చా? ప్లేస్ మారచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. అంటే ఈ ఫామ్ అయిన తర్వాత మేము స్టార్ట్ చేయాలా మేము? అంతేనండి. కాకపోతే ఈ లోపల మీరు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు కూడా చేయొచ్చు. ఫామ్ అయినప్పుడు ముగ్గురు ఫామ్ అయినప్పుడే మీరు సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ గ్రూప్ ఫామ్ అయినట్టు లెక్క. అంటే అప్పుడు మేము 8 గంటలకు కంపల్సరీగా అది పెట్టుకొని చేయాలి మేము. 8 గంటలకి ఇప్పుడు సపోజ్ నేను అనుకోండి సండే నైట్ 8 o'clock మా ఇంటికి అందరిని పెళ్ళడం అవ్వదు కదా. అవును మేడం, అదే మార్నింగ్ చేసేస్తాం, మేము మార్నింగ్ చేసేస్తాం. అది SOTR మార్నింగ్ అయిపోద్ది. ఎన్ని గంటలకు చేయాలి మేడం మార్నింగ్ అయితే? మీ ఇష్టం, ఏ టైం అయినా. సండే అవ్వచ్చు, వీక్ డేస్ అవ్వచ్చు, ఏ రోజైనా పర్వాలేదు, ఏ టైం అయినా పర్వాలేదు. మీ ముగ్గురికి కన్వీనియంట్ చూసుకోవాలి. అదే డౌట్ ఉన్నది మేడం. అడగాలి. మీరు అడిగితే చాలా మందికి డౌట్స్ క్లారిఫై అవుతాయి కూడా. ఈవెంట్ అయిన తర్వాత నీ చేతిలో బొకే పెట్టారు మేడం. అంటే అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఉంటారు కదా, అలా మనం ఈవెంట్ అంతా చేసిన తర్వాత నీ చేతిలో బొకే పెట్టారు మేడం. నేను చూడాలనుకుంటే నువ్వు ఆ సైడ్ తిరిగి అంత ఈవెంట్ మాత్రం సక్సెస్ అయ్యి అసలు నీకు సన్మానం చేశారు మేడం. బొకే చేతిలో ఉంది, నేను కళ్ళారా చూసాను. అయితే నీ ఫేస్ మాత్రం నాకు చూపలేదు మేడం నువ్వు. కలుద్దాం, ఈవెంట్ అయిపోయిన తర్వాత అందరం కలుద్దాం. థ్యాంక్ యూ మరి. మాట చెప్పాలని ఎంత హ్యాపీగా ఉంది మేడం నాకు. ఎప్పుడు ప్రతి వారం చెప్పాలనుకుంటున్నా, అసలు కుదరడం ఉంది నాకు. అందుకే ఈ రోజు కుదిరేసింది. మీరు కూడా పార్ట్ ఆఫ్ సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ కాబట్టి ఈ రోజు మాట్లాడగలిసారు మీరు. థ్యాంక్ యూ మేడం. అసలు మర్చిపోలేం మేడం నిన్ను మాత్రం మేము. థ్యాంక్ యూ మేడం. బాయ్. గెలాక్సీ గారు అడ్మిట్ చేసుకోండి. హలో మ్యామ్. సార్ చెప్పండి సార్. నమస్తే. హలో నమస్తే సార్, చెప్పండి మ్యామ్. ఆ క్లాస్ చాలా బాగా చెప్పారు. అంటే గ్రూప్స్ ఫామ్ చేయటం అంతా బాగుంది. నాకు చిన్న డౌట్ అడగచ్చా మ్యామ్? అడగండి సార్, అడగండి. అంటే మ్యామ్ ఇప్పుడు గ్రూప్స్ ఫామ్ చేయటం అందరూ యాక్టివ్ గా అడుగుతున్నారు, చాలా బాగుంది. నాకు మామూలుగా చిన్న క్వే ఏంటంటే, అంటే ఇప్పుడు గాడెస్ ఆఫ్ సిస్టర్హుడ్ ఆఫ్ రోజ్ అన్న, ఆదిపరాశక్తి అన్న, త్రిమాతలన్నా, రాధాదేవి అయినా, వాళ్ళందరూ అందరూ ఒక్కలే కదా. వాళ్ళైనా మనమైనా అందరూ ఒకటే కదా. ఇప్పుడు ఆదిపరాశక్తి గాని, వాళ్ళంతా గాని, దేవతలు గాని, ఎవరైనా ఋషులు గాని, వాళ్ళు ఆల్రెడీ మొత్తం సృష్టిలో మనకన్నా హయ్యర్ ప్లేన్ లో లవ్ ఉండాలి, గుడ్నెస్ ఉండాలి, ఈవిల్ పోవాలని వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. మనం చేసినా కూడా మైక్రో లెవెల్లో ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ హెవీ పర్సనాలిటీ విత్ హెవీ సాధనతో వాళ్ళు చేస్తుంటారు కదా. డివైన్ ఫీమేల్ పర్సనాలిటీ ఎవరంటే ఆదిపరాశక్తి అంటే మాక్సిమం. హలో, అవును సార్, చెప్పండి.
ఇప్పుడు ఇప్పుడు జగన్మాత అంటే మాక్సిమం లవ్ షీఈ్ ఆల్రెడీ గివింగ్ ఫర్ ఎవ్రీవన్. అది మామూలుగా మనం వి ఆర్ నాట్ ఫీల్, కానీ అది ఎట్లాగో ఉంది కదా అని అమ్మ నువ్వు ఆడే లవ్ చేస్తున్నావు కదా, ఇంకా మనం ఇంకా లవ్ నాకు దిస్ వాట్ ఐఎమ్ ఫీలింగ్. లెట్ ద లవ్ కమ్ మోర్ అంటే జగన్మాత ఆల్రెడీ ఆర్ గివింగ్ లవ్ ఫర్ ద ఎంటైర్ క్రియేషన్. అంటే ఇప్పుడు ఒక సూపర్ సెట్ ఆల్రెడీ ఇట్ ఇస్ గివింగ్ ఫుల్లీ అబండెంట్లీ. మనం చిన్న మైక్రో లెవెల్లో, నాకు ఐమ్ టాకింగ్ ఆఫ్ మై సెల్ఫ్, నేను చిన్న మైక్రో లెవెల్లో లెట్ దెర్ బి మోర్ లవ్ ఇన్ ది క్రియేషన్, లెట్ దెర్ బి మోర్ లవ్ ఇన్ ది క్రియేషన్. ఈస్ దట్ ఓకే? అంటే అలా అనిపిస్తుంది. పర్ఫెక్ట్ 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 సార్. అంటే ఇప్పుడు ఆదిపరాశక్తి కానీ జగన్మాత కానీ వాళ్ళ లెవెల్లో, లేకపోతే యోగులు కానీ సిద్ధ పురుషులు కానీ వాళ్ళందరూ ఎందుకు సార్ మనకి? మనం భూమి మీద ఉన్నాం, భూమి మీద మన సంగతి మనం చూసుకున్నాం సార్. భూమి మీద ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు కదా భౌతికంగా మనలాగా. వాళ్ళందరూ ఎనర్జీ రూపాల్లోనే ఉన్నారు సార్. ఇక్కడ భౌతికంగా జరుగుతున్న పనులకి, భౌతికంగా ఎనర్జీతో ఏం వర్క్ చేస్తున్నాం, ఇక్కడ భౌతికంగా ఏం పని, అంతే సార్ మనకి చూసుకోవాల్సింది. మన ద్వారానే జరుగుతాయి సార్ అన్నీ. భౌతికమైన వర్క్ జరగాలి, భౌతికంగా ఈవెంట్ మేనిఫెస్ట్ అవ్వాలంటే, భౌతికంగా మీరు ఇక్కడ గోల్డెన్ ఏజ్ చూడాలి అంటే భౌతికంగా మన ద్వారా మాత్రమే జరుగుతాయి. వాళ్ళు ఎవరు రాలేరు మాయపురం దాటి ఇటువైపుకి. కానీ వాళ్ళు అక్కడి నుంచి దే ఆర్ కాన్స్టెంట్లీ మానిటరింగ్ కదా, వాడు తెలుస్తుంది. ఇక్కడ మీ డౌట్ ఏంటో నాకు అర్థం కావట్లా. నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు మైక్రో లెవెల్ అనుకోవద్దు. ఏమో మీ యొక్క హయ్యర్ సెల్ఫ్ అటువైపు ఉన్న ఉగ్ర నరసింహ స్వామి ఏమో ఎవరికి తెలుసు. అలా కాదు కానీ అంతే అంతే అంతే. సో ఓకే, నెక్స్ట్ వాళ్ళకి ప్రొసీడ్ అవుదాం. రోజా మేడం. పిఆర్పి గారు అడ్మిట్ చేసుకుంటారు. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. మేడం, ఇప్పుడు గాడెస్ వోర్టెక్స్ మెడిటేషన్ చేయమని చెప్తున్నారు కదా, అది సెపరేట్ గా మీరు సెషన్ పెడతారేమో, అది కన్వీనియంట్ గా ఉంటుందని అనిపిస్తుంది మేడం. అంటే ఈ 7 minutes సెషన్ మాత్రమే యూట్యూబ్ లో పెడితే అది కన్వీనియంట్ గా పెట్టాను సార్. నేను నాది క్రాక్ ద బిలీఫ్ ఛానల్లోని పెట్టాను సార్. సెపరేట్ గా అది కస్టమైజ్ చేశాను ఆ వీడియోని. ఓకే మేడం, అట్లయితే అనుకూలంగా ఉంటుందని నా ఐడియా. అది ఈజీగా ఉంటుంది. నేను బేసిక్ లైట్ మెడిటేషన్స్ లో ఉన్న పాతది కూడా తీయించేసి కొత్త లింక్ కూడా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను సార్. అంటే ఇప్పుడు లైట్ వర్కర్స్ దాంట్లోని నా ఛానల్లోని క్రాక్ ద బిలీఫ్ లోని బేసిక్ లైట్ మెడిటేషన్స్ లో పాత గాడెస్ మెడిటేషన్ ఒక పార్ట్ అన్నమాట. సో దాన్ని తీసేసి ఇది రీప్లేస్ చెయ్యాలి. అది కొంచెం మా టెక్నికల్ టీమ్ సపోర్ట్ చేసినప్పుడు దాన్ని మళ్ళీ చేసిన తర్వాత నేను అప్డేట్ చేస్తాను సార్ 2 ఛానల్స్ లో కూడా. సో దట్ అది ఈజీగా మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. అంటే పరిస్థితి ఏమంటే ఇది మళ్ళీ రీప్లే చేసినప్పుడు మెడిటేషన్ వద్దు రీప్లే చేయొద్దు సార్, రీప్లే చేయొద్దు. నేను అక్కడ నా ఛానల్లో పెట్టేశాను సార్, ఆల్రెడీ నిన్నే పెట్టాను నేను. అంటే కొన్ని వీడియోస్ లో ఎట్లా వస్తుందంటే యాడ్స్ మధ్యలో డిస్టర్బ్ అయిచేస్తాయి మేడం. నా దాంట్లో యాడ్స్ ఉండవు సార్, నేను మానిటైజేషన్ చేయలేదు ఛానల్ ని. ఓకే మేడం, యాడ్స్ లేకుంటే నాకు కన్వీనియంట్ గానే ఉంటుంది మేడం. యాడ్స్ ఉండవు సార్ నా దాంట్లో. మేడం, ఇప్పుడు 1 week లో ఒక మాట అన్నారు కదా, సపోజ్ అవకాశం ఉంటే 1 or 2 times 3 times అట్లా కూడా చేయొచ్చా? అది సూపర్ సార్, ఎక్సలెంట్ సార్. అది అవకాశం బట్టి 7 minutes కదా మేడం? అంతే సార్, 7 minutes 21 seconds కదా. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఎ ప్రాబ్లం అసలు చాలా మందికి. అవకాశం బట్టి ఇంట్రెస్ట్ గా నిజంగా అలా చేస్తే మీరు విన్న ప్లేస్ లో గాడెస్ దిగిపోతుంది సార్ అక్కడ. ఎందుకంటే నాకు తెలుసు ఆ ఎనర్జీస్ ఏం వర్క్ చేస్తాయి, ఎలా చేస్తాయి అనేది. అదే కావాలి మేడం. సక్సెస్ఫుల్ గా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే. లీలా గారు అడ్మిట్ చేసుకున్నా. లక్ష్మి గారు అడ్మిట్ చేసుకున్నా. నమస్తే మేడం. నమస్తే మేడం, చెప్పండి మేడం. మీరు అది గాడెస్ వర్టెక్స్ అది పెట్టారు కదా, బిగినింగ్ లో ఈ అని వస్తుంది కదా మేడం సౌండ్. అది సెకండ్ రౌండ్ లో వచ్చేసరికి ఏంటి మేడం, అది కూడా ఈ అనే వినిపించింది మాకు. లేదు, ఏ ఆ అని వస్తుంది. ఓకే, అదే కన్ఫర్మ్ చేసుకుందాం అనుకున్నాం మేడం. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మాకు పరిచయం చేశారో అప్పటి నుంచి ఆ గాడెస్ మెడిటేషన్ కూడా చేస్తూ ఉన్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే ఒక పని చేయండి మేడం, ఇక్కడ ఈ ఛానల్లో క్రాక్ ద బిలీఫ్ ఛానల్లోని గాడెస్ వర్టెక్స్ మెడిటేషన్ ఒకసారి ప్లే చేసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఆ సౌండ్స్. ఓకే మేడం, షూర్ గా. ఇంకోటి మేడం, ఇది ఈవెంట్ అయితే పక్కా అనిపించింది మేడం.
మన రీసెంట్ గా ఎర్లీ మార్నింగ్ కూడా ఒక మెసేజ్ వచ్చింది. ఒక తెల్లని కాంతి భూమి మీదకి రాబోతుంది, దాని తర్వాత ఆ టైంలో అంతా స్తబ్దం అయిపోతుంది అనేసి ఒక మెసేజ్ వచ్చింది మేడం. సూపర్ సూపర్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ మేడం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. విజయలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మా ఇంట్లో మా బాబులు ఇద్దరు ఉంటారు, ముగ్గురం కలిసి చేయొచ్చా అట్లా? హ్యాపీగా మేడం. నాగప్రభ మేడం అని ఆమె అలాగే చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఆ పిల్లలు ఇద్దరు ఉంటారట. వాళ్ళిద్దరు అమ్మ 7:30 నిమిషాలే కదా పర చేసేద్దాం అంటారట వాళ్ళు. అది ముగ్గురు కలిసి చేసేస్తారు. ఓకే ఓకే. అసలు లాస్ట్ వీక్ రాకపోయేసరికి ఎందుకు రాలేదో మీరు అనుకున్నాం మేడం. ఇదే మేడం కారణం ఇదే. యాక్చువల్ గా ఈ మెడిటేషన్ అంటే కొన్ని కారణాల వల్ల మనకి ఎప్పుడు రెగ్యులర్ గా వచ్చే ఛానల్స్ లో రాలేదు. వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, చేయలేదు కూడా అసలు తెలుగులో ఇది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. కానీ చేస్తాను. నాకు కూడా రెస్ట్ కావాలి కదా మేడం. అదే అనుకున్నాము, అదే ఎందుకు రాలేదు, ఇంకేమైనా గుడ్ న్యూస్ అని మేము అయ్యో ఆలోచించాము. అయ్యో గుడ్ న్యూస్ అయితే వస్తారు కదా అసలు, ఇంకా తప్పకుండా గుడ్ న్యూస్ అయితే వారం మధ్యలో కూడా వచ్చేస్తాను. అదే అనుకున్నాను, ఎందుకు రాలేదు. అయితే నెక్స్ట్ డే మళ్ళీ సార్ భీమయ్య సార్ ఏమో మన భూమి పుట్టినప్పుడు ఉన్న కాంతిని వచ్చేసింది, 1,000,000 రంగుల కాంతి వచ్చేసింది అని చెప్పేసరికి అర్థం కాలేదు. మీరు రాలేదు, సార్ ఇలా చెప్తున్నారు, అసలు ఏమీ లేని అనిపించింది అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఊహించేసుకున్నాను, అంత అయిపోయింది. అదే అంత లివ్ అక్కడ ఎక్స్పీరియన్స్ లివ్ చేస్తారు, లైవ్ అక్కడ జీవించేస్తారు మీరు. చాలా సంతోషం అనిపించింది. మా సిస్టర్ నేను, అంటే మా సిస్టర్ అక్కడ తను దూరంగానే ఉంటుంది, కానీ మేమిద్దరం చేస్తాం అనమాట. రోజు మార్నింగ్ లేపి తను లేపడం అట్లా చేస్తాం అనమాట. అసలు అనుకున్నాం అనమాట, మీరు ఎందుకు రాలేదు ఒకటే అసలు మాకు. ఓకే మేడం, మా పిల్లలతో చేసినప్పుడు మీరు ఇప్పుడు నేను వాట్సాప్ గ్రూప్ నెంబర్ ఇచ్చాను కదా, లైట్ వర్కర్స్ రంజిత్ నెంబరు, దానికి ఆ గ్రూప్ ఫామ్ చేసినట్టు ఆ డీటెయిల్స్ నాకు పంపిస్తే, నేను అంటే రంజిత్కి పంపిస్తే నాకు వస్తాయి. దెన్ అవి నేను వెబ్సైట్ లో పెట్టిస్తాను. నేను అదే సాధ్యమైనంత వరకు వాళ్ళు ఇప్పుడు ఇంట్లో నాకు అవైలబుల్ దొరికినంత వరకు చేస్తాము. ఇంకా వాళ్ళు జాబ్స్ కి వెళ్ళిపోతే ఇంకా నాకు కొంచెం ప్రాబ్లం, కానీ అప్పటి వరకు చేస్తాము. ఈ లోపల మిగిలిన వాళ్ళు వచ్చేస్తారులేండి మేడం. ఆ సంకల్పం ఒకటి పెట్టేసేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ప్రసన్న రాణి గారు అన్మ్యూట్ చేసుకోండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నేను ఇప్పుడే ఇది చూడటం, అసలు ఏంటి ఇది ఒక్కసారి నాకు చెప్పగలుగుతారా? మీరు ఒకసారి వీడియోని రీప్లే చేసుకోండి మేడం, మీకు మొత్తం అంతా తెలుస్తుంది, క్లారిటీ వస్తుంది. రైట్, అంటే చేశాను, ఇది ధ్యానం చేశాను, నాకు అర్థం కాలేదు. లేదు, ఫస్ట్ నుంచి పెట్టుకుంటే నేను చెప్పాను ఇదంతా ఏంటనేది నేను చెప్పాను. 9 o'clock నుంచి వచ్చింది కదా చెప్పాను, అది పెట్టుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. గ్రూప్ ఫామ్ అవటం అంటే మేడం అది వినండి, మీకు తెలుస్తుంది అన్ని నేను అందులో. ఓకే ఓకే. ఇంకెవరైనా ఉన్నారా రోజా? ఇంకా ఇద్దరు ఉన్నారు మేడం. ఆ ఇద్దరితో ఆపేయండి, చెప్తాను మాట్లాడారు. రెడ్డి భార్గవ్ గారు అడ్మిట్ చేసుకోండి. హలో మేడం. మాట్లాడండి మేడం. చెప్పండి మేడం, మాట్లాడండి. నాకు చాలా బాగుంది మేడం, నుంచి చేస్తున్నాను మేడం. పెట్టింది ముగ్గురు ఉండాలి అన్నారు కదా మేడం, నాకు ఇక్కడ ఎవరు జతకు లేరు మేడం, నేను ఒకదాన్నే చేస్తూ ఉంటాను. మామూలుగా ఒక పని చేయండి మేడం, మీరు అంటే మీరు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు చేసేయండి. ఇంకో ఇద్దరు కావాలని సంకల్పం పెట్టండి, మీ సోల్ డిజైన్ ప్రకారం ఎవరు వస్తారో వాళ్ళు వచ్చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రత్నకుమారి గారు అడ్మిట్ చేసుకున్నా. హలో, నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు రత్నకుమారి బయ్యారం అండి, మాది మహబూబాద్ జిల్లా. నాకు ఇది అంటే చాలా ఇష్టం, ఈ మెడిటేషన్ అంటే చాలా ఇష్టం మేడం. చాలా సార్లు చేశాను నేను ఒకదాన్ని. ఇంకొక ఇద్దరు ఉన్నారు మేడం, వాళ్ళకి నేనే ట్రైనింగ్ ఇచ్చి చేపించాలి. అయితే ఇది ఎప్పుడు చేయమని, వారానికి ఒకసారి చేయమన్నారా? వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది మేడం. అయితే మేము కలుస్తాం, ఎక్కువగా కలుస్తాం. రోజు కూడా చేయొచ్చా? హ్యాపీగా రోజు చేస్తే ఇంకా మంచిది. ఓకే మేడం. నాకు ఇంగ్లీష్ అది ఎక్కువ రాదు మేడం, ఈ చూడటం కూడా రాదు. మీ ఉన్నారు కదా, ఈమెయిల్ ఎక్కడ ఉందన్నారు కదా, అదంతా నాకు ఇప్పుడు నేను డిస్ప్లేలో మీరు మాట్లాడుతున్నారు కదా, నేను అదే స్లైడ్ డిస్ప్లే చేస్తున్నాను యాక్చువల్ గా. సో మీ పిల్లలు గానీ లేదంటే మీకు ఎలాగో గ్రూప్ ఉన్నారన్నారు కదా, అందులో ఎవరికైనా వచ్చి ఉంటే
అట్లీస్ట్ వాళ్ళకు రాదు వాయిస్ మేడం, వాళ్ళకు కూడా చదువుకోలేదు ఎక్కువ, నేనే ఎక్కువ అవును చదువు పదో తరగతి. అవునా మీకు ఇప్పుడు వాట్సాప్ ఉందా మేడం? ఉంది మేడం. వాట్సాప్ ఉంటే డెఫినెట్ గా మీకు ఈమెయిల్ ఐడి ఉంటది. ఉంటది మేడం, ఉంది. ఈమెయిల్ ఐడి, మీ పేరు, ఎంతమంది కలుస్తున్నారు, మీ జిల్లా పేరు, మీ రాష్ట్రం పేరు పంపించేసేయండి. ఫేస్బుక్ అకౌంట్ లేదు కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం. ఇవి వాయిస్ మెసేజ్ పెట్టేసేయండి 9751898004 కి. ఓకే, థ్యాంక్ యూ. పెట్టేస్తే నాకు వచ్చేస్తే నేను రాసిస్తాను దాన్ని. మీరు వరీ అవ్వకలేదు, వాయిస్ మెసేజ్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం, అందరు అయిపోయారు. థ్యాంక్ యూ అమ్మా. రంజిత్ సార్ ఉన్నారా సార్? రంజిత్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రంజిత్. థ్యాంక్ యూ మేడం, చాలా ఓపికగా చెప్పారు. ఈ రోజు చాలా లేట్ అయింది ప్రతిరోజు. నేను పడిపోతున్నాయి నాకు ఎనర్జీతో కూడా. మేడం అసలు సంకల్పం ఇలా పెట్టగానే అలా స్టార్ట్ అయిపోయింది మేడం. ఎంత ఎనర్జీస్ ఉన్నాయి అనేది నాకు అసలు సెషన్ స్టార్ట్ అవ్వగానే ఎనర్జీ వెళ్ళిపోతుంది, ఐసిస్ వచ్చేసిందా అనిపించింది. సూపర్ గా ఉంది మేడం ఈరోజు అయితే, చాలా బాగుంది. నైస్. ఓకే, థ్యాంక్ యూ మేడం. మరి ఎండ్ చేద్దాం మేడం. ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీక్ మళ్ళీ సండే ఉంటుంది, అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. నెక్స్ట్ సండే నాకు సెలవు ఇవ్వండి రంజిత్ అని అడుగుదాం అనుకుంటున్నాను నేను. అంటే ఆల్రెడీ అనౌన్స్ అయింది కదా మేడం, మరి నేను కూడా సెలవు ఇవ్వండి అని చెప్పాను కదా ఇప్పుడు. అనౌన్స్ అయినాక చెప్పారు అన్నమాట. అంతే, అంటే లాస్ట్ వీకే అందరు వెయిట్ చేశారన్నమాట. సో అంటే ఇంకా 7 days ఉంది కదా మేడం. అవునవును, 7 days ఉంది. అవును, లాస్ట్ వీక్ రాకపోతే అందరు అడిగారు మేడం. అవునా? ఓకే సార్, సెషన్ ఎండ్ చేసేస్తున్నారు అయితే. అయ్యా, ఎస్. ఓకే మేడం, గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సెషన్ ఎండ్ చేస్తారా? మీరే చేయాలి మేడం. నేను చేయాలా? అక్కడ ఎండ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఓకే.